గీతా స్రవంతి ఆధ్యాత్మిక వేదిక, జీవిత పరమార్థ విశ్లేషణ మాలిక. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరూ కూడా కర్మ అంటే ఏంటి, కర్మ యొక్క ఫల త్యాగం అంటే ఏంటి, ఈ రెండు విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానము యందు మనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, ఏ విధంగా కర్మ చేస్తే ఆ కర్మ మనల్ని బంధనంలోకి తీసుకెళ్తుంది, ఏ విధమైన కర్మ మనల్ని బంధనములో నుంచి విడిపిస్తుంది అనేటటువంటి సత్య జ్ఞానాన్ని అందించడం కోసం పరమాత్మ మన అందరికీ కూడా భగవద్గీత యందు ఈ శరీరాన్ని ఎలా వినియోగించుకుంటే ముక్తిని పొందుతామో దానికి కావలసిన సాధనలన్నీ కూడా పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారు. నీవెవరు అంటే ఈ శరీరము అని చెప్పేసి శరీరానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడతాం. పరమాత్మ అంటున్నారు, నువ్వు ధరించిన వస్త్రము నువ్వవుతావా? కాదు కదా. వస్త్రాలను ఏ విధంగా మారుస్తావో అదే విధంగా ఈ శరీరాలు కూడా నీవు కాదు అనే సత్యం తెలియనంత వరకు కూడా నువ్వు బంధించబడతావంటున్నారు పరమాత్మ. అంటే మనం బంధనములో నుంచి బయటపడడానికి కావలసిన మార్గములను అన్వేషణ చెయ్యాలి. ఇప్పుడు ఆమ్, మీరు తల్లిదండ్రుల ద్వారా కొంత అప్పుని తీసుకున్నారనుకోండి. ఆ అప్పుని తీర్చడం కోసం అని చెప్పేసి మీరు ఎలా అయితే ప్రయత్నం చేస్తారో అదే విధంగా మనం పరమాత్మ నుంచి విడిపడిన తరువాత ఈ భూమి మీద అనేక విషయాల మీద ఆసక్తి పెంచుకున్నాం. అంటే పిల్లల మీద ప్రేమ కావచ్చు, ఒక ఆహారానికి సంబంధించిన విషయాల మీద ప్రేమ కావచ్చు, ఇంకా కొంతమంది మీద ద్వేషం కావచ్చు. ఇలా మనం ఈ దేహ సంబంధమైన విషయాలలో కొన్నింటి మీద ప్రేమ, కొన్నింటి మీద ద్వేషాన్ని పెంచుకున్నాం. కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు మనందరికీ, మనకు పుట్టుకతోనే రాగద్వేషాలు వచ్చాయట. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్న సత్యం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కూడా నేను చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి. మనకి కోపము ప్రేమ అనేవి రెండు ఎక్కడి నుంచి పుట్టాయి? మా నాన్నగారి నుంచి వచ్చిందండి నాకు కోపం. లేకపోతే ఇంకా ప్రేమ, ఈ ఈ కూర నువ్వు ఎందుకు తింటావంటే మా అమ్మగారికి ఇష్టం అండి, మా అమ్మగారికి ఇష్టం కాబట్టి నాకు కూడా వచ్చింది. కాదు, కృష్ణ పరమాత్మ సత్యం చెప్తున్నారనమాట. 7వ అధ్యాయంలో 27వ శ్లోకంలో చెప్పారనమాట. ఇచ్ఛా ద్వేష సముత్తేన అంటే ఒకటి ఇష్టము, ఒకటి ద్వేషము అనేది రెండింటిని కలిపి ద్వంద్వములు అంటారు. సుఖము, దుఃఖము, ఉష్ణము, తర్వాత చల్లదనం. ఇలా మనకు కొన్నింటి మీద ప్రేమ, కొన్నింటి మీద ద్వేషం అనే ద్వంద్వములు ప్రతి ప్రాణికి, కేవలం మనిషికే కాదండి, సర్వభూతాన్ని అన్ని ప్రాణులకు సమ్మోహం, మోహమును పొందుతున్నాయి. ఎప్పుడు? సర్గే, పుట్టుకతో. అంటే పుట్టుకతోనే మనందరికీ కూడా రాగద్వేషాలున్నాయి కాబట్టి వీటిని ఏం చేయాలి? పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. చాలా మంది మాట్లాడతారు, పెద్దవాళ్ళు మాట్లాడతారు, పుట్టుకతో వచ్చిన గుణాలు పుడకలతో కాని పోవు అంటారు. అంటే వాడు చచ్చిపోతే తప్ప వాడికి ఉన్నటువంటి మంచి లక్షణాలైనా చెడ్డ లక్షణాలైనా పోవు అంటారు. కానీ ఇది అసత్యం అండి. తత్వం తెలియని వాళ్ళు మాట్లాడే మాట ఇది. పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలలో మంచి లక్షణాలనేమో పెంచుకోవాలి. చెడ్డ లక్షణాలు అంటే ఏవి చెడు అవుతాయి? సమాజానికి నష్టం కలిగించేటటువంటి బాగా మాట్లాడే మాటలు. అంటే కొంతమంది మాట్లాడుతుంటే అవతలి వాళ్ళు బాధపడేలాగా మాట్లాడతారు. వాళ్ళకి తెలియదండి నేను అలా బాధపడేలా మాట్లాడుతున్నానని తెలియదండి. అవతలి వాళ్ళు చెప్తే తెలుస్తుంది. మీరెందుకండి మీరు మాట్లాడితే
అవతలి వాళ్ళందరినీ తక్కువ చేసి మాట్లాడతారు. కాస్త మీ మాటలు తగ్గించుకోండి అంటారు. అయ్యో! నాకు మొదటి నుంచి ఇదే అలవాటు. కాదు. నా మాటలు వేరొకరికి కష్టం కలిగిస్తుందన్నప్పుడు నీ మాట మీద నువ్వేం చేయాలి? పెత్తనం చేసే ప్రయత్నం చేయాలి. నీ మాట నీ అదుపులో ఉందా లేదా అని చెప్పి విచారణ చేసుకొని మాట్లాడినప్పుడు, మనం మాట్లాడిన మాట వేరొకరికి కష్టం కలిగించకుండా ఉండాలంటే, మనం ఏం చేయాలి? కొద్ది రోజుల పాటు సాధన చెయ్యాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం సైలెంట్‌గా ఉండడం, వీలైనన్ని తక్కువ మాటలు మాట్లాడడం, అవసరమైతేనే మనం వేరొకరితో మాట్లాడటం. ఇలా మనం ఏం చేయాలి? అవతలి వాళ్ళు ఒక మాట అడుగుతున్నప్పుడు, ఆ మాటకు సమాధానం తప్ప ఇంకొక మాట మాట్లాడకూడదు. ఎందుకంటే మాటలో ఉన్న ప్రత్యేకత గురించి చెప్తాను. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. 6 ఉన్నాయి గదండీ మనందరికీ శత్రువులు. మన శత్రువులందరూ ఎక్కడున్నారు? బయటున్నారా? కాదు. మన లోపటే ఉన్నారు. మన లోపట ఎలా ఉన్నారు? నేను మాట్లాడే మాట నేనొకరితో మాట్లాడుతున్నానండి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను ఆలోచిస్తాను. వీళ్ళతో నేనేం మాట్లాడగలను? వీళ్ళ నుంచి నాకేదైనా అవసరం ఉందా? అంటే ఇప్పుడు వీళ్ళతో నేను స్నేహంగా ఉండాలనుకుంటున్నాను. స్నేహంగా ఉండాలంటే నా మాటలు వీళ్ళకి నచ్చేలాగా ఉండాలి. నచ్చేలాగా ఉండాలంటే నేనేం చేస్తాను? వాళ్ళతో నాకు స్నేహం అవసరం అనుకున్నప్పుడు, వాళ్ళు చేసిన పనులు మనకు నచ్చకపోయినా, "అబ్బా! మీరు ఈ పని ఎంత బాగా చేశారండి" అని వాళ్ళ వాళ్ళనేం చేస్తాం? పొగిడే ప్రయత్నం చేస్తాం. ఎందుకు పొగుడుతున్నామంటే, వాళ్ళతో స్నేహం కావాలి కాబట్టి. అంటే, వాళ్ళతో కలిసి ఉండాలనే కోరిక నాలో ఉంది కాబట్టి, నేను మాట్లాడే మాటలో ఏముంది? కామము. కామం అంటే కోరిక. అంటే వాళ్ళతో కలిసుండాలని, వాళ్ళని వాళ్ళు ఇష్టపడే మాటలు మాట్లాడతాను. ఇప్పుడు నాకు ఒకరిని చూడగానే కోపమొచ్చింది. ఎందుకు కోపమొచ్చింది? వాళ్ళు చేసే పనులు మనకి నచ్చవు. నచ్చనప్పుడు నేనేం జేస్తాను? కోపాన్ని పెంచుకుంటా. ఇప్పుడు నా మాటలెలా ఉంటాయి? వాళ్ళకి కోపమొచ్చి అంటే వాళ్ళు బాధపడితే నేను ఏ మాట మాట్లాడితే వాళ్ళకి బాధ కలుగుతుందో, అలాంటి మాటలు నేనెలా మాట్లాడుతున్నాను? దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను? కోపమనేటటువంటి వస్తువుని నేను దగ్గర పెట్టుకున్నాను కాబట్టి, నా మాటలు కోపంతో వస్తున్నప్పుడు, అవతలి వారికి ఏమవుతుంది? బాధ కలిగేలాగా మారుతున్నాయి. అంటే మాటలో ఎన్నున్నాయో ఆలోచించండి. మాటలో కోరిక ఉంది. కోపం కూడా ఉంది. ఇంకొకటి లోభము. లోభం ఎక్కడుందండి? లోభం ఏంటంటే, నేను మాట్లాడే మాట అవతలి వారికి ఉపయోగపడకూడదు. వాళ్ళు మన ఇంటికి ఎవరో వచ్చారు. వాళ్ళేదో కష్టంలో ఉన్నారు. వీళ్ళు 2 మంచి మాటలు చెప్తారేమోనని వచ్చారండి. ఇప్పుడు నాకు వాళ్ళంటే ఇష్టం లేదు. ఇప్పుడు నేనేం జేస్తాను? నా వల్ల వాళ్ళకు మంచి జరగకూడదనుకున్నప్పుడు, నా మాటల వల్ల వాళ్ళకు చెడే జరగాలి తప్ప, వాళ్ళకు మంచి జరగకూడదనుకున్నప్పుడు, నాకు ఏదైనా ఒక మంచి తెలిసినా మాట్లాడకుండా ఉంటాను. వాళ్ళేదో ప్రశ్న అడిగారు. నాకు తెలీదన్నట్టుగా సమాధానం చెప్పకుండా, ఏదో చెప్పి చెప్పనట్టుగా అరకొరగా చెప్పాను. అంటే నా మాటలలో నేనేం జేశాను? అవతల వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అంటే ఇది లోభం. నా వల్ల వీళ్ళకి మంచి జరగకూడదనేటటువంటి లోభం. ఇవన్నీ మనం మాట్లాడే మాటలలో ఉన్నాయి గదండీ! సందర్భాన్ని బట్టి వాడుకుంటాం గదండీ! తర్వాత మదము అంటే అహంకారం అండి. నేను గొప్ప అనేటటువంటి విషయాన్ని అవతల వాళ్ళకు తెలియజేసే ప్రయత్నంలో మాటలల్లో ఏముంటుంది? దంభం ఉంటుందండి. అలా దంభము చేత మాట్లాడుతుంటాం. పరమాత్మ ఏమంటారు? అమానిత్వమ దంభిత్వం. నిన్ను నువ్వు పొగుడుకోకూడదు. అవతలి వాళ్ళ ముందు నువ్వు అహంకరించి మాట్లాడకూడదు. ఈ 2 మాటలు చెప్పారు గదా! అంటే మరి మన మాటలలో మేమింత గొప్ప అని చెప్పుకుంటున్నాం గదండీ! మరి దంభంతో కూడిన మాట ఉందంటే అహంకారంతో మాట్లాడుతున్నావు గదా! ఇప్పుడు మోహము. అవతలి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక వస్తువును పొందాలనేటటువంటి తాపత్రయం చేత మాట్లాడుతున్నాను. అలా ఇప్పుడు మామూలుగా ఎవరు అంటే రాజుగారిని నిద్ర లేపేటప్పుడు కొంతమంది ప్రత్యేకంగా ఎవరు బ్రాహ్మణులు కొంతమందుంటారు. బ్రాహ్మణులు కావచ్చు, లేకపోతే ఏంటే రాజుగారికి సంతోషం కలిగించేటటువంటి మాటలను మాట్లాడితే, రాజుగారు ఏదో ఒక బహుమతి ఇస్తారు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. వాళ్ళ పేరు కూడా ప్రత్యేకంగా ఉంటుందండి. వాళ్ళు రాజుగారు కనపడగానే పొగుడుతూ ఉంటారు. ఏదైనా ఒక కవిత్వం చేత కానివ్వండి, అంటే వాళ్ళ యొక్క పాండిత్యాన్ని లేకపోతే వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క కీర్తి ప్రతిష్టలు కానివ్వండి,
ఇలా ఏం చేస్తారు, పొగిడినప్పుడు రాజుగారు సంతోషపడితే ఆయన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి ఇవ్వడం కానివ్వండి, పక్కనే ఉన్నటువంటి ఆ బంగారు కాసులను కొన్నింటిని తీసి వీళ్ళకి విసిరివేయడం కానీ, ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకు? రాజుగారికి సంతోషం వస్తే ఏదో ఒక బహుమతి ఇస్తారని. అంటే మోహము చేత ఇతరుల నుంచి ఏదో ఒకటి కావాలని మనం మాట్లాడుతుంటాం. ఇక అసూయ. అవతలి వాళ్ళ యొక్క సంపదలు చూసి, లేకపోతే అవతలి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూసి తట్టుకోలేనప్పుడు, మనం మాట్లాడేటటువంటి మాటలు ఏం చేస్తాం? అవతలి వాళ్ళ మీద మనకు అసూయ ఉంది అని మనం చెప్పకుండానే మాట్లాడుతుంటాం. అంటే మన మాటలో ఎన్నున్నాయండి? అంటే మనం విచారణ చేస్తున్నామా? మనం మాట్లాడే మాటలలో ఇన్ని విషయాలున్నాయని మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి. నా మాట అవతలి వాళ్ళకి ఎందుకు కష్టం కలిగిస్తుంది? నేను ఈ 6 విషయాలను గుర్తుపెట్టుకుంటున్నాను. ఇందులో నాకు ఏదో ఒక వస్తువు కావాలనే కోరిక. నా దగ్గర ఇంత ఉంది అని చెప్పేటటువంటి సందర్భంలో దంభముతో మాట్లాడుతున్నాను. నేను గొప్ప అనే విషయాన్ని చెప్పే ప్రయత్నంలో మాట్లాడుతున్నానా? నా వల్ల ఇతరులకు మంచి జరగకూడదనే లోభంతో మాట్లాడుతున్నానా? ఇలా ఒక్కొక్క విషయాన్ని గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మాట్లాడామనుకోండి, ఇక్కడ నీకేం తెలుస్తుంది? లోపట నుంచి నువ్వు మాట్లాడడానికి శక్తినిస్తున్న భగవంతుడు సంతోషపడతాడు. ఇప్పుడు మీరు పిల్లవాడికి ఒక రూ. 100 ఇచ్చి, ఆ రూ. 100 నాన్న నువ్వు రేపొద్దుడికి పిక్నిక్ వెళ్తున్నావు గదా! ఈ రూ. 100 ఖర్చు పెట్టుకో నాన్న అని ఇచ్చారు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఈ రూ. 100ని హ్మ్. ఏం చేస్తున్నాడు? అవసరాల నిమిత్తంగానే డబ్బు ఖర్చు పెడుతూ, అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు పెట్టకుండా, ఇంటికి వచ్చి అమ్మా నేను రూ. 100 ఖర్చు పెట్టాను. అంటే తల్లి అడుగుతుంది. వేటి వేటి కోసం ఖర్చు పెట్టుకున్నావు నాన్న ఈ రూ. 100 అనంటే, అమ్మ చెప్పింది ముందే. నీకు బాగా అవసరమైన వస్తువుల కోసం ఖర్చు పెట్టుకో నాన్న. అయి వాళ్ళన్ అరే అందరూ కొనుక్కుంటున్నప్పుడు నువ్వు కొనుక్కోకుండా ఉండకు. నీకు అవసరమైతే ఖచ్చితంగా కొనుక్కో. తీసుకెళ్ళిన డబ్బులు ఇంటికి తేవాలని అనుకో మాకు. నీకు అవసరమైన వస్తువులన్నీ కొనుక్కోరా అని అమ్మ చెప్పింది. ఇప్పుడు ఈ పిల్లవాడు డబ్బు ఖర్చు పెట్టిన తీరును అమ్మ అడుగుతుంది ఇంటికి రాగానే. ఎందుకు అడుగుతుంది అమ్మ? ఎందుకు అడుగుతుంది అమ్మ అంటే, పిల్లవాడికి డబ్బును ఖర్చు పెట్టడంలో ఎలాంటి ఆలోచనలున్నాయి? వీడు దిద్దబడుతున్నాడా? అంటే అనవసరమైన విషయాలకు ఖర్చు పెడుతున్నాడా? లేకపోతే వాడి అవసరాల కోసం వాడు ఖర్చు పెడుతున్నాడా అని అమ్మ అడిగినప్పుడు, ఆ పిల్లవాడు చెప్తున్నాడు. అమ్మా మేము బస్తీగా గాని ఎవరో డబ్బులు అడగటానికి భిక్షాటన చేసేవాళ్ళు ఒక పెద్దవాళ్ళెవరో ముసలివాళ్ళున్నారమ్మా. వాళ్ళకొక రూ. 10 ఒక డబ్బాలో వేశాను. ఇంకొక రూ. 50 పెట్టి ఒక వస్తువు కొనుక్కున్నానమ్మా ఆడుకోవడానికి. తర్వాత ఇంకా ఉన్న రూ. 40లో ఒక రూ. 20 ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. ఇంకొక రూ. 20తో నేనేం చేశాను అని వాడక్కడ ఏదో ఇంకేదైనా ఉపయోగపడేటటువంటి ఒక వస్తువును కొనుక్కున్నాను అని చెప్పాడనుకోండి. ఇప్పుడు ఆ తల్లి సంతోషపడుతుంది. పిల్లవాడు ఆ రూ. 100 ఖర్చు పెట్టుకోవడంలో అమ్మ చెప్పిన మాట గుర్తుంది. అనవసరమైన విషయాలు రూ. 50 పెట్టి వస్తువు తెచ్చుకున్నాడంటే ఇంటి దగ్గర చాలా రోజులు ఆడుకుంటాడనే కదండీ! కొంతమంది పిల్లలుంటారు. ఒక రూ. 100 పెట్టి, రూ. 80 పెట్టి ఒక పెద్ద చాక్లెట్ కొనుక్కొని తింటాడాడు. ఒక రూ. 20 పెట్టి ఇంకొక ఐస్ క్రీమ్ కొనుక్కుంటాడు. ఇంకో రూ. 10 అవసరమైతే అప్పు చేసి, అమ్మా నిన్న ఇచ్చిన రూ. 100 సరిపోలేదు. నా ఫ్రెండ్ దగ్గర రూ. 10 అప్పు తీసుకున్నానన్నప్పుడు, పిల్లవాడు డబ్బును దుబారా చేస్తున్నాడని. అదే ఇంకో పిల్లవాడు ఇచ్చిన రూ. 100లో ఇంటి దగ్గర ఆడుకోవడానికి ఒక వస్తువు తెచ్చాడు. ఒక రూ. 10 ఎవరో అడుక్కునే వాళ్ళుంటే వాళ్ళకి దానం చెయ్యాలనేటటువంటి ఆలోచన ఉంది. వాడి సొంత అవసరాలకి ఐస్ క్రీమో, చాక్లెటో ఇంకో రూ. 40 ఖర్చు పెట్టుకున్నాడు. అప్పుడు తల్లిదండ్రులకి ఏం తెలుస్తుంది? ఆ! వీడు భవిష్యత్ తరాలకు కావలసినటువంటి విధంగా జీవించగలిగిన స్థితిలోనే ఉన్నాడు. 10 మందికి తన దగ్గర ఉన్న దానిలో కొంత భాగాన్ని ఇతరులకిచ్చే మనస్తత్వం ఉంది అన్నప్పుడు, ఆ తల్లిదండ్రులు సంతోషపడతారు గదండీ! ఏ తల్లిదండ్రైనా ఇంత సంతోషపడతారు గదా! మరి మనకి శక్తినిచ్చే భగవంతుడిని మనం సంతోషపెడుతున్నామా? నీ మాట వేరొకరికి కష్టం కలిగించనప్పుడు సంతోషపడేదెవరంటే, నీకు శక్తినిచ్చిన భగవంతుడు సంతోషపడుతున్నాడు. అంటే కృష్ణ పరమాత్మ మనకి ఏం నేర్పిస్తున్నారు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఏం చేస్తున్నాడు? భగవంతుడికి నచ్చిన విధంగా మలుస్తున్నాడండి.
భగవంతుడికి నచ్చిన మాటలు వింటున్నారు. మీరెప్పుడూ భగవత్ సంబంధమైన విషయాలు వింటున్నారు. 10 మందికి మేలు చేయాలనే ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి సంతోషం కలుగుతుంది? పిల్లలకి మీరు ఆస్తి ఇస్తే, ఆ ఆస్తిని పిల్లలు ఖర్చు పెట్టేటటువంటి తీరును బట్టి, ఆ తల్లిదండ్రుల సంతోషము, దుఃఖము 2 ఉంటాయి. ఎవరైతే కేవలం భార్యాబిడ్డలను మాత్రమే చూసుకుంటాడు, మరి ఎవరికీ కష్టంలో ఉన్నా సహాయం చెయ్యనటువంటి దుస్థితిలో ఉన్నాడనుకోండి, అప్పుడు వాడు 1,00,000 సంపాదిస్తున్నారన్నా తల్లిదండ్రులు బాధపడతారు. ఎందుకు? దానం, ధర్మం లేనటువంటి జీవితం నీకేమైనా ఉపయోగపడుతుందా? ఎప్పుడూ వచ్చిన సంపాదనతో భార్యాబిడ్డలేనా? లోకాన్ని కాస్త ఉద్ధరించే ప్రయత్నం చెయ్యవా? దైవ సంబంధమైన కార్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయరా అని దుఃఖపడతారు. ఎప్పుడైతే పిల్లలు సంపాదించిన దాంట్లో కనీసం కొంత భాగమైనా ఇతరులకు ఉపయోగకరంగా మరి వాళ్ళ సంపదను వాడుతున్నారంటే చాలా సంతోషపడతారు. ఎందుకు అంటే తన కోసం తాను కొంత ప్రతి ఒక్కరూ కూడా దాచిపెట్టుకోవాలి. తన కోసము అంటే పరులకు ఎవరైనా పరులు కష్టపడుతూ ఉంటే వాళ్ళకు కొంత దానం చెయ్యగలిగినటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి మాత్రమే పరమాత్మకు నచ్చుతారు. ఆ పిల్లవాడిని కన్న తల్లిదండ్రులకు కూడా నచ్చుతారు. అంటే పిల్లలకి తల్లిదండ్రులు ఏం కావాలి? తల్లిదండ్రులు దాన ధర్మాలు చేస్తూ పిల్లలకు ఆదర్శవంతంగా ఉన్నప్పుడు అలాంటి పిల్లలు దిద్దబడతారు. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, "నాన్న నువ్వు సంపాదించిన రూపాయి నీ భార్యా బిడ్డల కోసం తప్ప వేరొకరికి ఖర్చు పెట్టకురా నాయనా" అని చెప్తారండి. దానివల్ల ఏమవుతుంది? ఈ భూమి మీద తన సంపదలు కూడబెట్టుకుంటాడు కానీ, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మాత్రం అతన్ని ఏమాత్రం కాపాడదండి. ఇవాళ నిజంగా మీ దగ్గర కొంత డబ్బుందంటే, పూర్వజన్మలలో మీరు చేసినటువంటి దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, త్యాగాల ఫలితమే ఇవాళ మీరింత సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా అనుభవించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరేం చేయాలి? దాన ధర్మములు చెయ్యవలసి ఉంటుంది అని పరమాత్మ చెప్పారు. ఎందుకు ఈ మాటలు ఇవన్నీ అంటే, మనకు శక్తినిచ్చే భగవంతుడు మన యొక్క ఆయుష్షుని ఎప్పుడు పెంచుతాడో తెలుసుకోవాలి. అందరూ మనం భూమి మీద ఎక్కువ రోజులు బతకాలి అని కోరుకుంటాం కదండీ! నువ్వు ఎక్కువ రోజులు బతకాలి అంటే ఎవరికి నచ్చాలి? నువ్వొక ఉద్యోగం చేస్తున్నావు. ఆ ఉద్యోగంలో నువ్వెక్కువ రోజులు ఉండాలి అంటే, నువ్వెవరిని సంతోషపెట్టాలి? నీకు ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి మేనేజర్ గారిని సంతోషపెట్టాలి. అంతే కదా! అంటే మేనేజింగ్ డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉంటుందో, ఆ డిపార్ట్‌మెంట్‌కి వీడు మంచివాడు, వీడి వల్ల మన సంస్థ ముందుకు పోతుంది అనుకున్నప్పుడు నిన్ను ఎక్కువ రోజుల పాటు ఆ ఉద్యోగంలో ఉండనిస్తారు. మనం కూడా ఈ శరీరంలో ఎక్కువ రోజులు ఉండాలంటే ఎవరికి నచ్చాలి? ఈ శరీరాన్ని ఇచ్చి, ఈ శరీరాన్ని నడిపిస్తూ, మనకి ఈ లోకంలో ఉన్నటువంటి ఇన్ని రూపాలలో కనబడుతున్న ప్రకృతి, దైవానికి మనం నచ్చాలండి. మనం నచ్చేలాగా జీవించినప్పుడు నువ్వెక్కువ రోజులు భూమి మీదుంటావు. మనందరం ఏం జేస్తామంటే, పాపాలు ఎక్కువ చేసి ఎక్కువ రోజులు బతకాలనుకుంటాం. పుణ్యాలు తక్కువ చేసి సంతోషంగా ఉండాలంటాం. భగవంతుడంటారు, "నువ్వు పుణ్యకర్మలు ఎక్కువ చేస్తే భూమి మీద ఎక్కువ రోజులు జీవిస్తావు. పాపపు కర్మలు ఎక్కువ చేస్తే నువ్వు తొందరగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు." కాబట్టి ఈశ్వరుడు దేనిని ఎలా వినియోగించుకోవాలో నేర్పిస్తున్నారు. నీ వాక్కు పరులకు ఉపయోగపడాలి. నీ వినికిడి శక్తి లోపట ఉన్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించగలిగేలాగా మంచి మాటలు వినాలి. అవతలి వాళ్ళ యొక్క కష్టాన్ని నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు, ఆ విని వాళ్ళ కష్టాన్ని పోగొట్టేలాగా నీ వాక్కు యందు వచ్చేటటువంటి మాటలు అవతలి వారి యొక్క దుఃఖాన్ని హరిస్తే నేనేం చేస్తాను? నీ హృదయమునందు నేనుండి నీ యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచుతాను అంటున్నారు. అందుకోసమే ఇక్కడ కర్మ సన్యాస యోగము అని అంటున్నారు. అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు. అర్జునుడు ప్రశ్న అడగడానికి కారణం ఏంటి? ఏం ప్రశ్న అడుగుతున్నాడు? సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యత్శ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అంటాడు. కృష్ణ, ఒకసారి నువ్వు కర్మయోగం మంచిది అంటావు. ఇంకొకసారి ఏమంటావు? జ్ఞానయోగం మంచిది అంటావు. అసలు ఈ రెండిట్లలో ఏది మంచిదంటావు? అసలు కర్మ చేస్తే మంచిదా? జ్ఞానం నేర్చుకుంటే మంచిదా? నేను శాస్త్రాలన్నీ తెలుసుకొని హాయిగా సన్యాసం తీసుకుంటాను. ఇది మంచిదా? లేకపోతే భార్య బిడ్డలను పోషణ చేసుకోవడంలో నేనుండడం మంచిదా? ఏది మంచిదో చెప్పండి అన్నారు.
ఎందుకన్నాడు ఆ మాట అంటే, తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. ఇక్కడ మనకు 3వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పారు 19వ శ్లోకంలో, నువ్వు కర్మ చెయ్యాల్సి ఉంటుంది అర్జున. ఎలా చెయ్యాలి? నీ శ్రేయస్సుకు అంటే నీ యొక్క శ్రేయస్సును పెంచుకునేలాగా కర్మ చెయ్యి. ఆ కర్మ ఏంటి? శ్రేయస్సు అంటే ఏంటి? ఈ శరీరంలో ఉన్నటువంటి దేహి అని పిలువబడేటటువంటి నీవు, జీవాత్మవి నీవు. నీ యొక్క శ్రేయస్సు కోసం నువ్వు కర్మ చేయాలి. ఎలాంటి కర్మ చేయాలి? ఫలితాన్ని కోరకుండా పరుల యొక్క శ్రేయస్సు కోసం నువ్వు కర్మ చేయాలి. నువ్వు పరుల యొక్క శ్రేయస్సు కోసం చేసిన కర్మ అది నీ శ్రేయస్సు అవుతుంది. నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది. ఈ మాట ఒకటి చెప్పారు. తర్వాత మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వర అన్నారు. అంటే ఏంటి? నీవు కర్మ ఎలా చేయాలి అంటే, నువ్వు ఏ పని చేస్తున్నా సమస్త కర్మలు నాకు అర్పించు అన్నాడు. దానికోసం 9వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం చెప్పుకుందామండి. 27వ శ్లోకం. యత్ కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అన్నారు. అంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం ఏంటంటే, నువ్వేం తింటున్నావో తినేటప్పుడు ఒకసారి నాకు నివేదన చెయ్యి, నాకు చెప్పి చెయ్యి, తింటున్నాను స్వామి అని ఒకసారి భగవంతుడికి సమర్పణ చేయండి. తర్వాత ఇంకేమన్నాడు? యత్కరోషి అంటే నువ్వే పని చేస్తున్నా నాకు ఒకసారి చెప్పి చెయ్యి. ఈ మాట గురించి మనకు అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు. మీరు ఏ పని చేస్తున్నా భగవంతుడికి భాగస్వామ్యం ఇవ్వండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అప్పుడు భగవంతుడు మీరు చేసే పనులలో ఏదైనా లోపాలున్నా ఆ పరమేశ్వరుడు సరి చేస్తారు అన్నారు. మనందరికీ డౌట్ వస్తుంది, భగవంతుడు మనం చేసే పనిలో ఎలా సహాయం చేస్తారు అంటే, మన ఇక్కడ మత్స్య యంత్రాన్ని కొట్టడం కోసమని అర్జునుడు వెళ్తాడు కదండి. ద్రౌపదీదేవిని వివాహం చేసుకోవడం కోసం అని చెప్పేసి వెళ్తారు. అందరూ వెళ్తారు, రాజకుమారులందరూ వెళ్తారు. ఆ సందర్భంలోనే మన అర్జునుడు కూడా వెళ్తారు. స్వయంవరం అంటారు కదా. అలా వెళ్ళినప్పుడు అందరూ కూడా నీళ్లలో చూస్తూ మత్స్య యంత్రాన్ని కొట్టారు. ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు? కృష్ణ, నేను ఈ యంత్రాన్ని కొట్టాలంటే మీరే సహాయం చేయాలి అని చెప్పేసి అన్నాడు అనమాట. దీనికి సంబంధించిన శ్లోకం 18వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్తారు. అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం వివిధాచ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం అంటారు. అంటే ఏమన్నారంటే, అధిష్టానం అంటే శరీరం అండి. తదాకర్త అంటే ఈ శరీరాన్ని నడిపించేటటువంటి జీవుడు ఎవరైతే ఉంటారో అతడి కర్త అంటారు. ఆయన ఏమన్నాడు? కరణంచ పృథగ్విధం అంటే ఇంద్రియాలు ఉన్నాయి కదండి మనకు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి కదా. మరి వివిధ రకాలైనటువంటి ఇంద్రియాలతో కర్మ చేస్తాం. ఎటువంటి కర్మ చేస్తావు? వివిధాచ పృథక్ చేష్ట, రకరకాల విషయాలు కోరుకుంటారు. ఒక దొంగ ఏం చేసుకుంటాడు? ఏ పని చేస్తాడు? దొంగతనంలో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు. అదే విధంగా ఒక పిల్లవాడు బాగా చదివి క్లాస్లో ఫస్ట్ రావాలనుకుంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి కర్మ చేస్తారు. అంటే ఇక్కడ అన్ని పనులు చేయడంలో ఎవరి బాధ్యత ఉంటుంది? ఎవరి శక్తినిస్తే ఇన్ని పనులు చేయగలం? దైవం చైవాత్ర పంచమం అంటే శరీరము, తర్వాత ఇంద్రియాలతో మనం అనుభవించేటటువంటి విషయాలు, వీటన్నింటినీ చేయించేటటువంటి జీవుడికి ఎవరి యొక్క సహాయం అందాలి? భగవంతుడి యొక్క సహాయం అందాలి. అందుకే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? భగవంతుడికి భాగస్వామ్యం ఇవ్వండి, మీ పనులు చక్కదిద్దబడతాయి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడిని సహాయం కోరుతున్నాడు. అందరూ చెయ్యలేని పని అర్జునుడు మాత్రమే ఎందుకు చేశాడు? అర్జునుడు గొప్ప విలుకాడు కాబట్టా? కాదు, భగవంతుడి యొక్క భాగస్వామ్యాన్ని కోరుకున్నాడు కాబట్టి సక్సెస్ అవుతాడు ఎక్కడైనా. మిగిలిన వాళ్ళందరూ కూడా ఓడిపోతారు. ఆ ఓడిపోయిన సందర్భం ఒకటి చెప్తా, వీళ్ళు కూడా ఓడిపోతారు. ఎవరు ఓడిపోతారు? ధర్మరాజు కూడా జూదం చేసేటప్పుడు ఓడిపోతారు. మరి కృష్ణ పరమాత్మని తర్వాత ఒకసారి ప్రశ్నిస్తారు, కృష్ణ, నువ్వు పక్కనుండగా ఎప్పుడూ కూడా పాండవులకు అపజయం రాలేదు కదా, మరి నువ్వు ఉండగానే మరి పాండవులందరూ కూడా రాజ్యభ్రష్టులు అయ్యారు కదా,
మరి దానికి కారణం ఏమయ్యింది అనంటే, ధర్మరాజుకు నేను బాగా ద్యూతం అనంటారు. శాస్త్రపరంగా అయితే ద్యూతం అంటారు. మామూలుగా మన వ్యవహారికంలో జూదం అంటామండి. ద్యూతమన్నా, జూదమన్నా రెండూ ఒకటే. ఇప్పుడు ఈ జూదమునందు ధర్మరాజుకి ఒక వ్యసనం ఉందండి. అది వ్యసనమనే చెప్పాలి. నేను జూదమాడితే గెలవగలను అనేటటువంటి గట్టి నమ్మకం అతనుకుందనమాట. అంటే నాకెవరి యొక్క సహాయం అవసరం లేదు అనేటటువంటి ఆలోచన తనకుండి, కృష్ణ పరమాత్మను స్మరణ చేసి ఆయన జూదం ఆడలేదు. అందుకే అక్కడ శకుని చేతిలో ఓడిపోయాడు. ఇక్కడ మత్స్య యంత్రాన్ని కొట్టడంలో అర్జునుడు ఎప్పుడైనా కృష్ణుడి యొక్క ప్రమేయం లేకుండా ఏ పని చేయడు. అందుకే కృష్ణ పరమాత్మ అర్జునుడిని మాత్రమే ప్రత్యేకంగా చూస్తాడు. అందుకే ఆయన ఏమంటారు? ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, "నువ్వెవరు నాకు అనంటే, భక్తోసిమే సఖా చేతి. నువ్వు నా భక్తుడవు, నా సఖుడవు" అన్నాడు. భక్తుడు అంటే భగవంతుడికి, భక్తుడికి మధ్య వ్యత్యాసం ఉండదు. భగవంతుడే భక్తుడవుతాడు. భక్తుడే భగవంతుడవుతాడు. ఆయన చెప్తాడు. ఏమంటాడు ఎక్కడ అంటే, "ఏ భజంతి మాం భక్త్యా మయితే తేషు చాప్యహం" అని 9వ అధ్యాయం 29లో 3, 4 పాదాలలో అంటాడు. నన్ను నిరంతరం స్మరణ చేస్తున్నటువంటి వారిలో నేనుంటాను. నాలో అతనుంటాడు. అంటే నేను అతను వేరు వేరు కాదు అన్నారు. అర్జునుడు ఎప్పుడూ కూడా కృష్ణుడి యొక్క తలంపులో ఆయనుంటాడు. ఆయన తలంపులో అర్జునుడి యొక్క ప్రతి కర్మ కూడా ఉంటుంది కాబట్టి, అర్జునుడు ఆయన్ని ఒకసారి అడిగాడు, "స్వామి, మత్స్యయంత్రాన్ని కొట్టాలట. మీ యొక్క అనుగ్రహం ఉంటే చాలు" అని చెప్పేసి ఆయనకు స్మరణ చేశారు. ఇప్పుడు మత్స్య యంత్రాన్ని కొట్టడంలో అందరూ ఫెయిల్ అయ్యారు. ఇతను మాత్రమే సక్సెస్ అయ్యాడు. ఎందుకు అంటే నీళ్లు కదలకుండా ఉన్నాయి. అంటే భగవంతుడు నీళ్లు కదిలితే మత్స్య యంత్రాన్ని కొట్టలేడు. అందరికీ నీళ్లు కదిలాయి. భగవంతుడి యొక్క ప్రమేయం ఏంటి అంటే నీళ్లు కదలకుండా నిశ్చలంగా ఉంచాడు. ఇప్పుడు నీళ్లలో చూసినప్పుడు మత్స్య యంత్రాన్ని గురి చూసి కొట్టగలిగాడు. ఆయన గురి చూసి కొట్టడంలో నీళ్లు కదలకుండా ఉండడం అనేది భగవంతుడి యొక్క భాగస్వామ్యం. అంటే మనం ఏ పని చేసినా ఎవరి భాగస్వామ్యం తీసుకోవాలి? భగవంతుడి యొక్క భాగస్వామ్యం తీసుకోవాలి. అందుకే ఆయన ఏమన్నాడు? మీరొక కర్మ చేసేటప్పుడు మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస. ఆధ్యాత్మికమైనటువంటి మనస్సు చేత మీరు ఏ పని చేసినా, ఆధ్యాత్మికమైన మనస్సు అంటే భగవంతుడే అన్ని కర్మలకు కర్త కానీ, నేను ఏ కర్మకు కూడా కర్తను కాదు అని అంగీకరించి భగవంతుడికి శరణాగతి కోరి చేసే కర్మ ఆధ్యాత్మికమైన మనస్సుతో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే నేను చెయ్యటం లేదు, నా చేత ఈ పనులన్నీ భగవంతుడే చేయిస్తున్నాడని కర్తృత్వాన్ని పరమాత్మకు సమర్పణ చేయగలిగినటువంటి కర్మ. ఈశ్వరుడు ఇదే చెప్పారు. ఆధ్యాత్మికమైనటువంటి మనస్సుతో సమస్త కర్మలు చేస్తున్నప్పుడు నిరాశి నిర్మమో భూత్వ, అంటే నీకు ఏ కర్మ మీద మమకారము, అహంకారం అనే రెండూ లేకుండా నీకు అప్పజెప్పిన కర్మను నువ్వు చెయ్యమని కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే దీనికోసం రామతీర్థ స్వామి గురించి మాట్లాడాలి. రామతీర్థ స్వామి చెప్పినటువంటి ఉపమానం చెప్పుకుందామండి. అసలు రామతీర్థ స్వామిని ఏమంటారు అంటే, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని అందించడంలో అతన్ని కేసరి అంటారండి. కేసరి అంటే సింహం అండి. ఇక కృష్ణ పరమాత్మ చెప్పిన మాట చెప్పు, మృగానాం చ మృగేంద్రోహం అంటాడు. మృగములన్నింటిలో కూడా సింహముగా నేనున్నానన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంత సులువుగా అందించటంలో కేసరిగా చెప్పబడేది ఎవరు అంటే రామతీర్థ స్వామి చెప్పినట్టుగా గనక మనం జీవితాన్ని గనక ఆచరణలో పెట్టుకుంటే ఇక మన జీవితం 3 పువ్వులు 6 కాయలు. అంటే పరమాత్మను చేరడానికి కావలసిన ప్రతి సాధన గురించి చెప్తారు. అలా చెప్పబడిన సాధనలో ఒక ఉపమానం ఏంటంటే, అంటే నిర్మమో నిరహంకారః, అంటే మమకారము, అహంకారం లేకుండా ఎలా కర్మ చేయాలో రామతీర్థ స్వామి చెప్పిన ఉపమానం అన్నమాట. ఒక చిత్రపటం ఉందండి. ఆ చిత్రపటంలో ఒక స్త్రీ శయనించి ఉంది. అంటే మంచం మీద పడుకోబెట్టున్నారు. ఆ పక్కనే వాళ్ళ భర్త రాజుగారున్నారు. తర్వాత స్త్రీ అంటే ఎవరు అంటే రాణి అండి. మహారాణి మంచం మీద పడుకోనున్నారు. శయ్య మీద పడుకోనున్నారు. పక్కనే భర్త కూర్చొనున్నారు రాజుగారు. పిల్లలు కూడా అక్కడ కూర్చొనున్నారు.
ఇప్పుడు ఇలాంటి సన్నివేశంతో ఉన్నటువంటి చిత్రపటాన్ని చూసినప్పుడు చక్కగా ఉంటుంది. అక్కడ ఉన్న సన్నివేశం ఏంటంటే, అక్కడ ఉన్న మహారాణి మరణించింది. మరణిస్తే అంటే ఆమె శవంగా ఉంది. ఇప్పుడు భర్త దుఃఖంతో ఉన్నాడు. మంచం మీద పక్కనే భార్య పక్కన కూర్చున్నాడు. పిల్లలిద్దరూ కూడా దుఃఖాక్రాంతంగా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు దీనిని చిత్రపటం వేశారు. ఇప్పుడు ఆ చిత్రపటాన్ని చూసినప్పుడు ఎవరైనా అబ్బా! ఈ చిత్రపటం భలే ఉంది. అంటే సజీవమైనటువంటి విధంగా అంటే చూడటానికి ఆకట్టుకునేంత గొప్పగా ఉంది కాబట్టి, ఆ చిత్రపటం నాదైతే బాగుండు అని అందరూ అనుకుంటారు. చిత్రపటం తనకి కావాలని కోరుకుంటారు కానీ, చిత్రపటంలో ఆ ఇంటి భార్యయే శవంగా ఉండి, ఆ భర్తయే పక్క నుండి ఏడుస్తూ, పిల్లలు గూడా ఏడుస్తుండాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవ్వరు కోరుకోరండి. ఎవరైనా ఏమంటారు? అవతలి వాళ్ళ యొక్క విషయాలను చూస్తూ మనం అలా ఉండగలుగుతాం కానీ, ఆ జీవితం మనకే వచ్చిందనుకోండి, అప్పుడు మనం చాలా దుఃఖాన్ని పొందుతాం. అంటే ఇక్కడ మనకి ఏదైనా కష్టమొస్తే, ఇప్పుడు ఆ చిత్రపటాన్ని చూస్తూ మనకి ఏ విధమైన ఫీలింగ్ కలగలేదండి. ఒక శ్ శవముంది. శవం పక్కన ఆ శవానికి సంబంధించిన భర్తున్నాడు. ఆ పిల్లలు కూడా ఏడుస్తున్నారు. ఆ పరిస్థితిలో మనం ఏం చేస్తున్నాం, ఆ చిత్రపటాన్ని చూస్తున్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి భావనలు కదలలేదు. కానీ మన కుటుంబంలో ఇలాంటి సంఘటన జరిగితే మనం ఎలా ఉంటాం? మనం అలా ఉండగలమా? మనకు సంబంధం లేనట్టుగా అహంకారము, మమకారము 2 ఉండకూడదు. ఎప్పుడు ఏడుస్తాం? మమకారంతో జారిపోతాం. అయ్యో! నా భార్య చనిపోయిందన్నప్పుడు భర్త ఏడుస్తాడు. ఒకవేళ భర్తయే చనిపోయాడన్నప్పుడు భార్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. అంటే ఈ సంఘటన చిత్రపటంలో బాగుంది. నిజ జీవితంలో బాగాలేదు. భగవంతుడంటారు, మీరు నాటకంలో ఉన్నప్పుడు ఏదైనా పూర్వజన్మలలో మీరు చేసినటువంటి కర్మల యొక్క ఫలమే అనుభవిస్తున్నారు కాబట్టి, మరి కర్మ ఫలాలు అనుభవించడంలో మీరెంత జాగ్రత్తగా ఉండాలి అంటే, దేని మీద కూడా సంగము లేకుండా, ఇది నాతోనే ఉండాలి అనేటటువంటి కోరిక లేనప్పుడు, ఆ వస్తువు మిమ్మల్ని విడిచిపెట్టి, వస్తువంటే భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఇవి ఏవైనా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మీకు దుఃఖం కలగకుండా గనక మీరుండగలిగితే, మీరు బ్రహ్మం అయిపోయినట్టే అంటున్నారు. పరమాత్మ చెప్పిన కర్మ ఇదే. ఈశ్వరుడు నాకు ఏది ఇస్తే అది సంతోషం. ఎలా అంటే, ఇప్పుడు మీ పిల్లవాడు పక్కింట్లో ఉన్న వాళ్ళ ఇంటికెళ్ళి బొమ్మ తెచ్చుకున్నాడు. ఆ పక్కింటి ఆంటీ కూడా అనుమతి ఇచ్చింది. ఆంటీ ఇవాళ మరి వాళ్ళ అబ్బాయి ఇంట్లో లేడనమాట. ఇవాళ వాడు రాఖీ గాడు ఇంట్లో లేడు కదా! నేను ఈ బొమ్మ ఈ ఒక్కరోజు మా ఇంట్లో ఉంచుకుంటాను ఆంటీ అంటే, సరే నాన్న వాడు రేపు పొద్దుడికొస్తాడు. అప్పటి వరకు ఈ బొమ్మతో నువ్వు వాడుకొని పొద్దున్నే మళ్ళీ నా బొమ్మ నాకిచ్చేయి అంటే, సరే ఆంటీ అని చెప్పేసి ఆ పిల్లవాడు ఆ బొమ్మ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ నైట్ వాళ్ళ అమ్మగారు రోజు వాళ్ళ అమ్మ పక్కన పడుకునే పిల్లవాడు ఇవాళ రాత్రి అమ్మా నేను ఈ ర్ ఈ బొమ్మ పక్కనే పడుకుంటానమ్మా. ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టమమ్మా అన్నాడు. సరే నాయనా అన్నారు. పొద్దున్నే ఆ ఆంటీ వచ్చి నాయనా రాఖీగాడొచ్చాడు. వాడి బొమ్మను వాడికివ్వరా అని చెప్పింది. అన్నప్పుడు వెంటనే ఏం చేస్తుందండి? ఇప్పుడు ఈ పిల్లవాడు వెళ్లి ఇదిగోండి ఆంటీ ఈ బొమ్మ అని ఇచ్చేస్తాడు. ఇచ్చేసేటప్పుడు వాడికేమైనా బాధ ఉందా? ఇంకా పైగా వాడేం జెప్పాడు? థాంక్ యూ ఆంటీ అంటాడు. "ఈరోజు నైటంతా ఆడుకున్నావా నాన్న బాగా" అంటే, "ఆడుకున్నానాంటీ నైటు ఈ బొమ్మను నా పక్కనే పడుకోబెట్టుకున్నాను" అని చెప్పేసి వాడు సంతోషంగా చెప్పాడు. భగవంతుడంటాడు, మరి ఇక్కడ ఈ పిల్లవాడు ఆ బొమ్మను కూడా వాడి పక్కనే పడుకోబెట్టుకున్నాడు. తినేటప్పుడు వాడి పక్కనే ఉంది. పడుకునేటప్పుడు వాడి పక్కనే ఉంది. పొద్దున లేవగానే వాడు ఏ పనులు చేస్తున్నా ఆ బొమ్మను చూసే చేసుకుంటున్నాడు. వాడు స్నానం చేసేటప్పుడు వాళ్ళమ్మ స్నానం చేయిస్తుంటే కుర్చీలో బొమ్మను పెట్టాడు. ఆడ ఉన్నంత సేపు సంతోషంగా ఆ పిల్లవాడు ఆ బొమ్మతో ఉన్నాడు. ఇచ్చేటప్పుడు కూడా అంతా ఆనందంతో ఆ బొమ్మ ఇచ్చాడు. పైగా ఒకరోజు ఆడుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు ఆమెకి థాంక్స్ కూడా చెప్పాడు. ఇక్కడ మనందరం ఏం తెలుసుకోవాలి? కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి? ఇప్పుడు ఆ బొమ్మతో ఉన్నంత సేపు ఎలా ఉన్నాడు? మమకారంతో ఉన్నాడు. ఇంకొకటి అహంకారంతో కూడా ఉన్నాడు. ఈ బొమ్మ నాది అనే అహంకారంతో ఉన్నాడు. కానీ ఇచ్చేసేటప్పుడు వాడికి ఆ మమకారము లేదు, అహంకారం లేదు. ఉన్నంత సేపు సంతోషంగా ఉన్నాడు. ఆ మమకార, అహంకారాలు రెండింటిని వాడుకున్నాడు. పరమ సంతోషంతో ఉన్నాడు. ఇచ్చేసేటప్పుడు ఏమైనా ఉన్నాయా? 2 విషయాలు ఏమైనా అక్కడ హత్తుకుంటున్నాయా అతన్ని? లేదు. ఎందుకు?
అంటే ఇలాగే మీరు కూడా జీవించండి అంటున్నాడు పరమాత్మ. అలా ఎలా కుదురుతుందండి అంటాం మనం. వీళ్ళు నాతో ఎక్కువ రోజులు ఉంటే బాగుండు అంటే ఆ పిల్లవాడు కూడా అనుకోవచ్చు గదా! ఈ బొమ్మ నా దగ్గర ఇంకో 2 రోజులు ఉంటే బాగుండని ఆ పిల్లోడు కూడా అనుకోవచ్చు గదా! పిల్లవాడు అనుకోనటువంటి దానిని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మానుసారంగానే గదా! మీరు మీ భార్యతో, మీ భర్తతో, మీ పిల్లలతో, మీ బంధువులతో, మీ ఆస్తులతో, మీ కుక్కతో, మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్తముతో మీరు కలిసుంటున్నారంటే, ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు ఏది అవసరమో, ఎప్పుడు మీ నుంచి తీసేయాలో అన్నీ ఎవరికి తెలుసు? అమ్మకేం తెలుసు? ఏ వస్తువును ఎప్పుడు ఇవ్వాలి? ఎలాంటి బట్టలు ఎప్పుడు వెయ్యాలి? ఎలాంటి ఆహారం పెడితే పిల్లవాడి యొక్క ఆరోగ్యం బాగుంటుంది? అన్నీ అమ్మ విచారణ చేసి ఇస్తుంది కదండీ! అదే విధంగా భగవంతుడు కూడా అన్నీ నాకవసరమైన సందర్భంలో అన్నీ ఇచ్చేస్తారన్నప్పుడు, మన నుండి ఏదైనా ఒక వస్తువు విడిపడినా, ఏదైనా కొత్తగా మన ఇంట్లోకి ఒక వస్తువొచ్చినా, వాటి మీద అహంకార మమకారాలు లేకుండా, ఇవన్నీ ఈశ్వరుడిచ్చారని వాటితో నువ్వు కలిసి జీవించటం వల్ల, ఇక్కడ పిల్లవాడు ఎలాగైతే ఒకరోజు వాడింట్లో బొమ్మని పెట్టుకొని సంతోషంగా ఉన్నాడో, తిరిగి ఇచ్చేటప్పుడు ఎలాంటి విచారం లేకుండా కృతజ్ఞత చెప్పినట్టుగా, ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడో, మనం కూడా మన దగ్గర ఉన్న వస్తువుతో సంతోషంగా ఉందాం. ఉన్నదనేటటువంటి గొప్పతనం వద్దు. ఈశ్వరుడు నాకిది ఎన్ని రోజులిస్తే అన్ని రోజులు సంతోషమని, దానితో నువ్వు కలిసి ఉండవచ్చు, కలిసి తినవచ్చు, కలిసి చెయ్యవచ్చు. ఎప్పుడైతే భగవంతుడు మన నుండి ఆ వస్తువు మనం కట్టుకున్న ఇల్లు కావచ్చు, మనకున్నటువంటి సంపదలు కావచ్చు, మన వాళ్ళు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు మన నుండి వెళ్ళిపోయినా, భగవంతుడు మనం వీళ్ళతో ఇన్ని రోజులే కలిసుండాలని పరమాత్మ నిర్ణయించారు. పరమాత్మ నిర్ణయానికి తలవొగ్గి భగవంతుడా కృతజ్ఞతలు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉన్నాం అని చెప్పి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకునేంత గొప్పగా మనం దిద్దబడటం అనంటే భగవంతుడి జ్ఞానంతోనే దిద్దబడతాం. అంటే నేను నాటకం వేయడానికే ఈ శరీరాన్ని తీసుకున్నాను తప్ప, ఈ శరీరానికి సంబంధించి ఇది ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరిక మీకుండకూడదు. ఒక సినిమాలో ఒక హీరో ఎంతసేపుంటాడు? ఒక గంట సేపున్నాడు. 2 గంటల సినిమాలో హీరో గారు గంటున్నారు. లేదండి 2 గంటల పాటు నేను ఈ సినిమాలో ఎక్కడో ఓ చోట కనపడుతుండాలంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అతనికి ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టరే. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం చేసే పనులలో ఇతర వ్యక్తులతో మనం ఎంతసేపు కలిసుంటాం? ఎప్పుడూ నా ఇంట్లోనే ఉండాలి అని నేను అనుకుంటే కుదురుతుందా? ఉద్యోగ నిమిత్తంగా, తీర్థయాత్ర నిమిత్తంగా, ఇతరుల యొక్క శుభకార్యాలు, అశుభకార్యాల నిమిత్తంగా మనం వెళ్తుంటాం, వస్తుంటాం. అంటే మన యొక్క నటన ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్లి ఆ పాత్ర పోషించాలి. అనుకోకుండా ఇవాళ హాస్పిటల్‌కి ఎళ్ళాల్సొచ్చిందనుకోండి దుఃఖపడిపోతాం. అయ్యో! హాయిగా మా ఇంట్లో నేను ఫ్యానేసుకొని పడుకునేవాడిని. ఇవాళేంటో నా కర్మ హాస్పిటల్‌కి రావాల్సొచ్చిందని దుఃఖపడకూడదు. ఈశ్వరుడు నన్ను ఈ రోజున ఇక్కడ ఎందుకుంచారో, ఏది జరిగినా నా మంచికే. అంటే ఇక్కడ ఎవరి ఎవరి యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నాం మనమందరం? ఈశ్వరుడి యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నంత సేపు నీకు దుఃఖం కలగదండి. నాకెందుకు ఈ కష్టాలొస్తున్నాయి? నేనే ఎందుకు హాస్పిటల్‌కి రావాల్సొస్తుంది? మిగిలిన వాళ్ళు మా పక్కింట్లో వాళ్ళు, ఎదురింట్లో వాళ్ళు, మా బంధువులకి ఎవరికీ అనారోగ్యాలు లేవు. వాళ్ళ హాస్పిటల్‌కి వెళ్ళిందే లేదు. నాకే ఎందుకు ఈ కష్టాలొస్తున్నాయని మనం ఏం చేస్తున్నాం? ఆ మమకార, అహంకారాలు ఎక్కువైనప్పుడు దుఃఖపడుతున్నాం. పరమాత్మ ఏమంటున్నారు? కర్తృత్వాన్ని నాకప్పజెప్పి కర్మ చేశారనుకోండి సంతోషంగా ఉంటారు. అంటే మనకు భగవంతుడిచ్చిన 100 సంవత్సరాలలో ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ ఎక్కడుండాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి అన్నీ నిర్ణయించేటటువంటి భగవంతుడొకడున్నాడు. ఆయన యొక్క అనుగ్రహంతోనే మన యొక్క కదలికలన్నీ కదులుతున్నాయన్నప్పుడు, ఇక నీకు దేని పట్ల మమకారం వద్దు. ఇంటి మీద మమకారం ఉంది. ఇంట్లో 10 రోజులు ఉండాలనుకున్నారు. అనుకోకుండా మీరు ఎవరితోనో ఊరికి వెళ్ళాల్సొచ్చింది. అయ్యో! ఈ 10 రోజులు నా ఇంట్లో నేనుందామనుకున్నాను. ఏంటో నా కర్మ ఇలా తిరగాల్సొచ్చిందన్నప్పుడు దుఃఖమే కదండీ మిగిలింది. ఈశ్వరుడు నన్ను ఏ ప్రయత్న నిమిత్తంగా నన్నక్కడికి పంపిస్తున్నారో అని చెప్పేసి భగవంతుడి మీద భారం వేసి భగవంతుడు చెప్పిన విధంగా నేను చేస్తున్నానా లేదా అని అప్పుడప్పుడు భగవంతుడికి స్వామి మీరు ఏదనుకుంటే దాని ప్రకారంగానే నేను జీవిస్తానని మయి సర్వాణి కర్మాని సమస్త కర్మలు నా యందు ఉంచటం అంటే పరమాత్మ చెప్పిన విధంగా
స్వామి నేను ఎప్పుడూ మీ యొక్క ఆజ్ఞలోనే ఉంటాను అని చెప్పి మనకు అప్పజెప్పిన పనిని స్వీకరించడమేనండి. నాకు సమస్త కర్మలు అప్పజెప్పడం అంటే భగవంతుడు ఏమంటున్నారు? మీకు కష్టమొచ్చినా, సుఖమొచ్చినా ఈశ్వరుడి యొక్క అ అనుగ్రహం ఇలా ఉంది అని చెప్పి, ఈశ్వరుడి యొక్క ఆదేశం ప్రకారంగానే నేను జీవిస్తున్నానని ఎవరైతే అహంకార మమకారాలు విడిచిపెట్టి నేనిక్కడే ఉండాలి, నేనిది లేకపోతే ఉండలేను, వీళ్ళు లేకపోతే ఉండలేను, వీళ్ళతోనే ఉండాలి, ఇవన్నీ మీకొద్దు. ఎప్పుడు ఎక్కడ ఏ క్యారెక్టర్ మీకిస్తే ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోవడమే రావాలి. అందుకే ఇక్కడ రామతీర్థ స్వామి ఏమంటున్నారు? ఒక చిత్రపటాన్ని చూసి మీరు ఎలా అయితే ఏ విధమైనటువంటి దుఃఖాన్ని పొందకుండా ఉంటారో, ఈ దేహానికి సంబంధించి వచ్చేటటువంటి విషయాలలో కూడా మీ అందరికీ సుఖదుఖాలనేవి సంప్రాప్తిస్తుంటాయి. ఈ సుఖదుఖాలు సంప్రాప్తించినప్పుడు వీటి చేత మమత్వం పొందకుండా మీరు ఉండగలిగితే, మీరు నన్ను చేరుకుంటారు. అంటే పరమాత్మనే మీరు చేరుకుంటారు అని చెప్పేసి మనకు రామతీర్థ స్వామి చక్కగా చెప్పారు. ఎక్కడి నుంచి తీసుకొని చెప్పారండి? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పబడిన విషయాల ఆధారంగా వాళ్ళు ఆచరించి అనుభూతిని పొంది మనందరం సులభంగా సంసార సాగరంలో నుంచి బయటపడడానికి ఇక్కడ ఉన్నటువంటి దృశ్య సంబంధమైన విషయాలన్నీ స్వప్నమే. అంటే స్వప్నం అంటే మన స్వప్నపురంలో అంటే మన కలలో రకరకాలైనటువంటి గోడలు చూస్తుంటాం. ఆ గోడలకు పునాదులు ఉంటాయా? ఉండవు. కళ్ళు తెరిచిన తర్వాత స్వప్నంలో ఉన్న గోడలు లేవు, రకరకాల విషయాలు లేరు, వస్తువులు లేవు. అదే విధంగా ఈ శరీరంలో ఉన్నటువంటి నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు ఆత్మ చైతన్యంగా మిగిలినప్పుడు, ఈ దేహ సంబంధమైన విషయాలు కూడా మనల్ని బాధించవు. కాబట్టి సత్యం తెలుసుకోండి. కళ్ళు తెరవనంత వరకే స్వప్నంలో జరిగిన ప్రతి విషయాన్ని మీరు ఆనందిస్తారు, దుఃఖిస్తారు. కళ్ళు తెరిచిన తర్వాత దుఃఖము, సుఖము ఎలాగైతే ఉండదో, ఆత్మానుభవం కానంత వరకే ఈ దేహ సంబంధమైన విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎప్పుడైతే మీరు ఆత్మ యొక్క అనుభూతిని పొందుతారో, ఇక మీకు ఈ శరీరానికున్న సుఖము, దుఃఖము నాటకంలాగా ఉంటుంది. సినిమా డైరెక్టర్ గారు సినిమా చూస్తుంటే నవ్వరు, ఏడవరు. కానీ మనం సినిమా చూస్తుంటే నవ్వుతాం, ఏడుస్తాం. ఎందుకు అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. తెలియక ఏంటి ఆందోళన పడుతుంటాం, దుఃఖపడుతుంటాం, సంతోషపడుతుంటాం. రకరకాల విషయాలు నవరసాలన్నింటినీ కూడా మనం కలిగి ఉంటాం. మరి మనం డైరెక్టర్‌గా మారిపోవాలి అంటే నువ్వు కూడా ప్రయత్నం చెయ్యాలి. ఎలాంటి ప్రయత్నం చేయాలి? ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకు ఈ శరీరం ఇక్కడే ఎందుకు పుట్టింది? ఈ శరీరముకి ఎందుకు ఇన్ని సుఖాలున్నాయి? ఈ శరీరానికి సంబంధించి మరి మనం అంటే ఇప్పుడు నేనున్నాను. నాకు సంబంధించినటువంటి సుఖాలు, దుఃఖాలు నాకున్న కులము, నాకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఎవరి నిర్ణయం ప్రకారం జరిగింది? నేననుకున్నానా ఇలాంటి శరీరం రావాలని? ఈ కుటుంబంలో పుట్టాలని నేననుకున్నానా? ఇన్ని ఆస్తులు కావాలని నేననుకున్నాను. మరి ఎందుకు ఇన్ని నీ చేతిలో లేనప్పుడు నాకిన్ని కీర్తి ప్రతిష్టలుంటే బావుండు, నన్నింతమంది పొగిడితే బాగుండని నేనెందుకనుకోవాలి అని ప్రతి ఒక్కరూ విచారణ చెయ్యవలసి ఉంటుంది. అంటే మనమందరం ఏం జేయాలి? నాకెప్పుడు ఏం కావాలో ఎవరిస్తున్నారు? అంటే మనకి బాహ్యంగా చూడటానికి నా తల్లిదండ్రులు ఈ కులమిచ్చారండి. నా తల్లిదండ్రులు ఇంత ఆస్తి ఇచ్చారండి. నేను కష్టపడి చదవడం వల్ల నాకు ఒక సంస్థ ఉద్యోగం ఇచ్చిందండి. నేను మరి మా తల్లిదండ్రులు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారండి. ఇలా ఒక్కొక్క విషయానికి సంబంధించి మనం ఏం చేస్తున్నాం? అంటే మనం బాహ్యంగా అంటే లోపట ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఇవన్నీ జరుగుతున్నాయనే విచారణ, స్వాధ్యాయం లేనప్పుడు కంటికి కనపడుతున్న విషయాలన్నీ మనకు సత్యంగా గోచరిస్తూ ఉంటాయి. మరి ఎందుకు? ఎప్పటి వరకు అంటే సద్గురువు యొక్క బోధ నీకు అందనంత వరకు ఈ లోకంలో ఉన్న విషయాలన్నీ సత్యంగానే ఉంటాయి. స్వప్నపురంలో ఉన్న విషయాలన్నీ మనకు నిజాలుగా అనిపిస్తాయి కలలో ఉన్నంతసేపు. స్వప్నంలో నుంచి విడిబడిన తరువాత ఇది అంతా అబద్ధమని ఎలా తెలిసిందో, నీవు ఆధ్యాత్మికమైన జ్ఞానము స్వాధ్యాయం చెయ్యనంత వరకు ఇక్కడ కంటికి కనపడుతున్నయన్నీ సత్యంగానే కనపడుతున్నాయి. తినడం సత్యం, తల్లిదండ్రులతో కలిసి ఉండడం సత్యం, భార్యాభర్తలు కలిసి ఉండడం సత్యం. అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని ఒప్పుకోవాలి అంటే
నీకు భగవంతుడి యొక్క సత్యమేంటో తెలియాలి. భగవంతుడితో ఉన్న ఆనందం ఏంటో తెలియాలి. కలలో నువ్వు నీళ్లు తాగుతున్నావు. కళ్ళు తెరిచిన తర్వాత నీ దాహం తీరిందా? తీరలేదు. కలలో తాగావు కదా! కల కంటున్నంత సేపు నీళ్లు తాగుతున్నట్టుగానే కలొచ్చింది. మరి కళ్ళు తెరవగానే నీళ్ళెందుకు తాగుతున్నావు? దేహ సంబంధమైనటువంటి విషయాలు కోరిక, దాహం అవుతుంది కళ్ళు తెరవగానే. నీళ్లు తాగేశావు. మరి నువ్వు అనుకుంటావు కలలో ఇప్పటి వరకు నేను నీళ్లు తాగుతూనే ఉన్నాను. కానీ అక్కడ నీళ్లు లేవు. తర్వాత దాహము తీరలేదు. మరి కళ్ళు తెరిచిన తర్వాత నీళ్లు తాగితే దాహం తీరింది కాబట్టి ఇది సత్యం అనుకుంటున్నాం. మరి ఈ సత్యాన్ని కూడా, ఈ బ్రహ్మమే సత్యము అని తెలియాలంటే ఈ జగత్తంతా మాయ అని ఎప్పుడు తెలుస్తుంది? అంటే ఈ దేహంతో నువ్వు అనుభవించే విషయ సుఖాలలో వచ్చే సుఖ దుఃఖాల కంటే, విషయాల వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాల కంటే, మరి దీనికంటే అతీతమైన గొప్ప అనుభవం ఏదో నువ్వు చూడాలి. ఆ అనుభవాన్ని నువ్వు ఎప్పుడు చూడగలవు? ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించిన విషయాలు విచారణ చేస్తే చూడగలవు. స్వప్నమంతా కూడా ఇది నిజం కాదు అని నీకెప్పుడు తెలిసింది? కళ్ళు తెరిసిన తర్వాత తెలిసింది. అదే విధంగా లోపట ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్న నిన్ను నువ్వు దర్శనం చేసిన తర్వాత దేహ సంబంధమైన విషయాలు నిన్నేం చేస్తాయంటే ఇబ్బంది పెట్టవు. ఇక్కడ ఈ దేహానికి సంబంధించి ఉన్న సుఖము, దుఃఖము, దీనికొచ్చిన వ్యాధులు ఇవన్నీ మనల్ని బాధ పెట్టకుండా ఉంటాయి. ఎప్పుడు బాధ పెట్టకుండా ఉంటాయి? లోపట ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని మనం అనుభవించినప్పుడు. ఆ అనుభవాన్ని పొందిన వారికి కాలుకు మరి మరి మనం చూస్తేనండి ఆత్మానుభూతిని పొందినటువంటి వాళ్ళు శరీరానికి మనం ఏదైనా ఒక ఆపరేషన్ సర్జరీ చేయించుకోవాలనుకోండి. ఏం చేస్తారు? మత్తు ఇస్తారు. అంటే మత్తు ఇంజెక్షన్ వేసి మత్తు ఇచ్చి ఏం చేస్తారు? అంటే ఆ శరీరం అంతా మొద్దుబారేలాగా చేసి అక్కడ మనకు ఆపరేషన్ చేస్తే దాన్ని వాళ్ళు ఏం చేస్తారు? కత్తులతో కోసినప్పటికీ కూడా మనకి ఏ విధమైన నొప్పి తెలియదు. అనస్థీషియా అంటారు కదా! అంటే ఆ మత్తు ఇచ్చినప్పుడు మన శరీరంలో ఉన్న ఏ భాగానికి ఏం జరిగిందో తెలియదు. అదే విధంగా ఆత్మానుభూతిని పొందుతున్నప్పుడు లోపట ఉన్న ఆత్మశక్తితో రమిస్తున్నప్పుడు కూడా ఈ దేహానికి సంబంధించి వచ్చేటటువంటి ఏ దుఃఖము కూడా వాళ్ళని బాధించదట. మనందరం కూడా పొందుతాం. మనం ఎప్పుడూ చెప్పుకుంటాం. రాత్రి అంటే రాగేచ్ఛా సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే. సుషుప్తౌ నాస్తి తన్నాశే తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః. ఈ శ్లోకం నేను అనేక సార్లు చెప్తుంటా. అందరి జీవితంలోకి అనుభవంలోకి రావాలి. అందుకే ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలండి. ఏమంటున్నాడు ఆయన? శంకరాచార్యుల వారు చెప్తారు. మెలకువతో ఉన్నంత వరకు వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, ఇదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం లేదు అనుకుంటూ బతుకుతాం. ఎప్పుడైతే ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలన్నీ విడిచిపెట్టి రాత్రి సమయంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. గాఢ నిద్రలోకి వెళ్ళాక ఒక పదార్థం మీద కోరిక లేదు, ఒక పదార్థం మీద ద్వేషము లేదు, ఆనందము లేదు, దుఃఖము లేదు. స్వప్నంలోకి వెళ్ళిపోయాక దేహ సంబంధమైన విషయాలతో సంబంధం లేనట్టు. మరి ఆత్మానుభూతిని పొందినటువంటి రమణులు, రామకృష్ణ పరమహంస, పరమాచార్యులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ దేహానికి సంబంధించి వచ్చినటువంటి ఏవైతే మరి దేహ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానివ్వండి, సుఖదుఖాలు కానివ్వండి, వాళ్ళని ఏం చేయవు అంటే ఇబ్బంది పెట్టవు. మత్తు ఇచ్చి కాలుకు ఆపరేషన్ చేసినప్పుడు నీ కాలుకు ఏ శస్త్రచికిత్స జరిగినా దానికి సంబంధించిన నొప్పిని నువ్వు ఎలా పొందలేదో, అదే విధంగా ఆత్మానుభూతిని పొందినప్పుడు దేహ సంబంధమైన దుఃఖాలు కూడా అతని యొక్క మదికి దరిచేరవట. అంటే నొప్పి తెలియదండి. మనం కూడా నొప్పి లేకుండా చెయ్యాలి అంటే ఏం చేయాలి? సత్య వస్తువుని తెలుసుకోవాలి. సత్య వస్తువుని తెలుసుకోవాలి అంటే ఈ శరీరానికి సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి స్వాధ్యాయం చెయ్యాలి. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నేను వింటున్నాను, ఎవరి శక్తి చేత వింటున్నాను. నేను తింటున్నాను, ఎవరి వలన తింటున్నాను. అంటే ఏ శక్తి చేత ఈ శరీరం నడుస్తుందో విచారణ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ శక్తిని ఆనందింపచేసే ప్రయత్నం చేస్తాం. అంటే మనం ఎవరి యొక్క సంపదలైతే అనుభవిస్తున్నామో వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలకు కష్టం కలగకుండా బతకాలి. ఇప్పుడు ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు సమాజంలో గొప్ప
స్థాయిలో ఉన్నారనుకోండి. ఒక పండితుడి యొక్క తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఏం చేస్తాడు? అతడు కూడా పండితుడయ్యాడు. కానీ తల్లిదండ్రుల యొక్క ఖ్యాతికి దెబ్బ తగలకుండా ఏం చేస్తాడు? జాగ్రత్తగా తన జీవితాన్ని గడుపుతుంటాడు. ఎందుకు? నేను ఏ చిన్న పొరపాటు చేసినా నా తల్లిదండ్రులు గొప్పగా బతికారు. నా వంశం గొప్పగా ఉంది. ఆ గొప్పగా బతికినటువంటి వంశానికి సంబంధించిన కష్టం కలగకూడదు. వాళ్ళకి అపఖ్యాతి కలగకూడదని చెప్పి వీళ్ళేం చేస్తారు? జాగ్రత్తగా కర్మ చేస్తారు. అంటే ఎప్పుడు? తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం ఏం చేయకూడదు? భంగపరచకూడదు అనుకున్నప్పుడు. అందుకే ఆహ్, రాజులుంటారు గదండీ! రాజులు పొద్దున్నే నిద్ర లేచేటప్పుడు కొంతమందుంటారు. ఆ రాజుగారిని పొగడటానికి. వాళ్ళు పొగడడంలో ఏం పొగుడుతారంటే రాజరాజ రాజమార్తాండ అని చెప్పేసి ఇలా మొదలుపెట్టేసి వాళ్ళ యొక్క వంశం యొక్క చరిత్రనంతా చదువుతారండి. పొద్దున లేవగానే ప్రతిరోజు రాజుగారికి సుప్రభాతం ఉంటుంది. ఏ సుప్రభాతం? వాళ్ళ వంశం యొక్క చరిత్రంతా చదువుతారు. అందరేమనుకుంటారు? రాజుగారి యొక్క గొప్పతనం చదివితే గాని రాజుగారు సంతోషపడరేమో అనుకుంటారు. అలా దానికోసం కాదండి అది ఏర్పాటు చేసింది. నాయనా నువ్వు ఈ దేశం మొత్తానికి కూడా రాజువి. నువ్వు రాజుగా నీ బాధ్యతలన్నీ నీకు గుర్తుండాలి అంటే, నీ వంశంలో ఉన్నవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎన్ని త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా, నువ్వు రోజుని ప్రారంభిస్తున్నప్పుడు, రాత్రి పడుకునేంత వరకు కూడా, మీ పెద్దవాళ్ళ యొక్క ఖ్యాతికి అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నంగానే ఆయనకు ఆ శ్లోకాలు, ఆ దండకం చేయిస్తారే తప్ప, రాజుగారిని అలా పొగిడితే తప్ప రాజుగారు సంతోషంగా ఉండరు అనుకోవడం చాలా తప్పండి. అంటే చూడండి, మనమేమనుకుంటాం తెలియనప్పుడు, రాజుగారులు అంటేనే వాళ్ళ వంశ చరిత్రను పొగడాలేమో. పొగిడినప్పుడు ఏమవుతుందంటే, ఇతడు యుద్ధం చేయడంలో కానీ, రాజ్య పరిపాలన చేయడంలో కానీ, తన బాధ్యతలు ఏమవుతున్నాయి? రెట్టింపవుతున్నాయి. మన తల్లిదండ్రులు గొప్పవాళ్ళనుకోండి. తల్లిదండ్రులకు మచ్చ కలిగేలాగా పిల్లలు బతకడం ఎంతటి కష్టమండి. అది ఎంత ఎన్ సా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నింద చేస్తారు. పలానా వాళ్ళ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళండి. పండితుడి కడుపులో పామరుడు పుట్టాడు. ఇలాంటి వాడు పుట్టకపోయినా ఆ తల్లిదండ్రులు పిల్లలు లేరనేటటువంటి ఆహ్, మాటతో బతికి ఉండేవాళ్ళు. ఇలాంటి కొడుకును కని వాళ్ళు ఏమవుతున్నారు? ఇవాళ పాపం అంత గొప్పగా బతికిన వాళ్ళు దుష్టుడి యొక్క పేరుతో వాళ్ళెంత బాధపడుతున్నారు అని చెప్పి, అంటే పండితుడి యొక్క పేరును పోగొడుతున్నాడు పామరుడు అంటే, తల్లిదండ్రుల యొక్క కీర్తిని నిలబెట్టడం రానటువంటి వాడిని ఏమంటారు సమాజం? వెలివేస్తుందని. అదే విధంగా మనం కూడా ఈ శరీరం నిలబడడానికి ఎవరు మనకు శక్తినిస్తున్నారు? ఈశ్వరుడు శక్తినిస్తున్నారు. ఈశ్వరుడి యొక్క శక్తి చేత బతుకుతున్న మనం ఈశ్వరుడికి ఎలా ఉండాలి? ఆయన అంగీకారం తెలిపిన విధంగానే మనం జీవించాలి. ఆయనేమంటున్నాడు? మీ యొక్క శ్రేయస్సు కోసం తపించండి. భార్యాబిడ్డల యొక్క శ్రేయస్సు కోసం మీరు పడేటటువంటి తాపత్రయమంతా కూడా అది కేవలం ఈ శరీరం ఉన్నంత వరకే. శరీరం పడిపోయిన తర్వాత మిమ్మల్ని రక్షించగలిగేది మీరు దేనినైతే దేనికోసమైతే తాపత్రయపడుతున్నారో, ఆ తాపత్రయపడేటటువంటిదంతా కూడా దేనికి సంబంధించిందై ఉండాలి? మీ శ్రేయస్సు. శ్రేయస్సు ఈ జీవుణ్ణి ఉద్ధరించాలనేటటువంటి ప్రయత్నమే శ్రేయస్సు. అంటే నీ కోసం నువ్వు కొంత సంపాదించుకో. ఎవరైనా తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానీ చెప్తారండి. ఏమంటారంటే, "నీకంటూ రూ. 4 పక్కకేసుకో నాయనా" అంటారు. అంటే మన కోసం మనం రూ. 4 పక్కకేసుకోవడం. ఉన్న డబ్బంతా నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోకు. వృద్ధాప్యమొస్తే నీకు కొంత డబ్బు అవసరం ఉంటుంది. దానికోసం అని చెప్పేసి కొంత కూడబెట్టుకోమని జెప్తారు. అంటే దేహ సంబంధమైన పోషణ జరగడానికి కొంత నీ దగ్గర ఉండాలంటారు. మరి భగవత్ సంబంధమైనటువంటి సాధన కోసం నువ్వు కొంత ఏం చేయాలి? ఒక మూటను పక్కన పెట్టుకోవాలి. ఏంటి ఆ మూట? నువ్వు చేసిన దానం, నువ్వు ఇతరులకు పెట్టిన దానం, నువ్వు ఇతరులకు మంచి మాటల ద్వారా, తర్వాత ఇతరుల యొక్క కష్టాన్ని తీర్చడంలో నీ శరీరము, నీ మనస్సు, నీ వాక్కు, పరుల యొక్క శ్రేయస్సు కోసం ఎంత తపిస్తే అంతగా అది నిన్ను రక్షిస్తుందన్నమాట.
అంటే పరుల యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడనటువంటి శరీరాలన్నీ కూడా ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత పాపపు జీవితాన్ని గడపవలసి వస్తుంది. అంటే భార్యాబిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ పరప్రాణికి ఉపకారం చెయ్యని వాళ్ళందరూ కూడా అనేక రకములైనటువంటి పాపపు యోనులలోకి వెళ్ళిపోతామట. ఈ శరీరంతో ఉన్నప్పుడే ఆలోచించండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలిగిన కర్మ చెయ్యండి అని ఈశ్వరుడు మనందరికీ కూడా స్వాధ్యాయం చెయ్యండి. ఇక్కడ భగవంతుడు మనందరికీ తెలియజేస్తున్నారు. మిమ్మల్ని మీరు తెలుసుకోలేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, ఆ స్థితి మిమ్మల్ని ఏం చేస్తుంది? ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మీరు అనేక రకములైనటువంటి దుఃఖమును పొందడానికి హేతువైన శరీరాలను పొందాల్సొస్తుంది కాబట్టి, ఇక్కడ ప్రతి ఒక్కరూ మీరు చేసే కర్మలలో ఉన్న దోషాన్ని పోగొట్టుకునే ప్రయత్నంగా స్వాధ్యాయం చెయ్యండి. అంటే స్వాధ్యాయము అంటే నీ గురించిన జ్ఞానం ఉండాలి. నువ్వెవరు అంటే ఈ శరీరమే అనుకుంటే నువ్వు పొరపాటు. ఈ శరీరం లోపట ఉన్న ప్రత్యేగాత్మ స్వరూపము జీవాత్మయే నువ్వు కానీ ఈ కేవలం నామరూపాలతో కనపడే ఈ దేహము నువ్వు కాదు. నువ్వు సచ్చిదానంద స్వరూపమే. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. స్వప్నంలో ఉన్నప్పుడు మెలకువలోకొచ్చాక ఎంతగా ఉపశమనాన్ని పొందావో, అదే విధంగా దేహ సంబంధమైన విషయాలలో సుఖదుఖాలను పొందుతూ అలసిపోవడం కాకుండా, ఈ సుఖదుఖాలను అనుభవిస్తూనే నువ్వు ఆత్మానుభవం పొందడానికి పరోపకార నిమిత్తంగా శరీరాన్ని, మనస్సును, వాక్కును వినియోగించాలి. ఒక వ్యక్తి దానం చెయ్యాలంటే ఎప్పుడు దానం చేయగలుగుతాడంటే, తనకు శ్రేయస్సు కలుగుతుందన్నప్పుడే దానం చేస్తారు. అయ్యో! మేమందరం దానం చేస్తామండి అంటారు లోకమంతా. ఎందుకు దానం చేస్తారు? ఒకరికి మనం ఒక 1000 రూపాయలు ఇచ్చామంటే కుటుంబం చల్లగా ఉండాలంటే పరమానందం పొందుతాం. లోపట ఉన్న జీవుణ్ణి ఆనందింపచేసే ప్రయత్నంగా మీరు దానం చెయ్యాలంటాడు ఈశ్వరుడు. అంటే దేహ సంబంధమైన విషయాలలో భార్యాబిడ్డలను పొగిడితే సంతోషపడతాం. కాదు. ఏ విధమైనటువంటి పొగడ్తను స్వీకరించకుండా నీ లోపటున్న జీవుణ్ణి ఉద్ధరించుకోవడం కోసం 10 మందికి మేలు చేసే విధంగా నువ్వు జీవించాలంట. అంటే 10 మందికి చేసినటువంటి ఉపకారమే నిన్ను రక్షిస్తుంది కానీ, భార్యాబిడ్డల కోసం నువ్వు చేసిందేది నీ వెంట రాదు. మరి వెంట రాదు కదండీ! నేను సన్యాసం తీసుకుంటానంటాడు అర్జునుడు. నా వెంట రాదు గదండీ! ఎందుకు మరి సన్యాసం బానే ఉంటుంది గదా! అంటే సన్యాసం అంటే ఏంటసలు? సన్యాసః స అంటే అతడు న్యాసః అంటే విడిచిపెడుతున్నాడు. దేన్ని విడిచిపెడుతున్నాడు? అంటే దేహ సంబంధమైనటువంటి విషయ కోరికలను విడిచిపెట్టాలి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి సాధన ఏంటి? దేనిని విడిచిపెట్టాలి? దేన్ని పట్టుకోవాలి? అంటే భగవత్ సంబంధమైన సాధనను పట్టుకోవాలి. దేహ సంబంధమైన విషయాల మీద ఆసక్తి విడిచిపెట్టి బాధ్యత పట్టుకోవాలి. అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? నువ్వు ఎవరెవరికి రుణపడి ఉన్నావో, రుణపడి ఉన్న వారి యొక్క రుణాన్ని తీర్చివేసేందుకు నువ్వు కర్మ చెయ్యాలి. అంతే. సినిమాలో నువ్వు నటిస్తున్నావు అంటే ఎందుకు నటిస్తున్నావు? డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం. అంతే గదా! మీకు కావాల్సింది డబ్బు, పేరు ప్రఖ్యాతలే గదా! అలాంటప్పుడు అందులో నటించేటప్పుడు వీళ్ళెవరైనా బాధపడతారా? సినిమా ఆర్టిస్టులు చనిపోవలసొస్తే ఏడుస్తాడా? సినిమాలోనే కదా నేను చచ్చిపోయేది. బయట చచ్చిపోవట్లేదు గదా! అక్కడ పేదవాడిగా ఉన్నాడు ఒక ధనవంతుడు. అయ్యో! నేను సినిమాలోనే గదా పేదవాడిని. ఇది నిజమైన కష్టం గాదు గదా! మరి సినిమాలో ఉన్నంత సేపు చింపిరి బట్టలు వేసుకొని తిరుగుతాడు. ఆహ్, ఏం జేస్తాడు? తాను తింటున్న ఆహారం కూడా ఏదో ఆహ్, ఎవరో తినిపడేసిన ఆహారం తింటున్నట్టుగా అక్కడంతా క్యారెక్టర్ అంతా పోషిస్తాడు కదా! అయినా అతడు దుఃఖపడతాడా? తన యొక్క నిజ జీవితాన్ని తలుచుకొని నవ్వుకుంటాడు. ఇదేదో సరదాగా నేను భిక్షగాడి యొక్క పాత్ర చేయవలసొస్తుందని అతడు సంతోషంతో ఆ క్యారెక్టర్ జేస్తాడు. ఎందుకు? ఈ క్యారెక్టర్ తీసేస్తే నేనెవరిని? నేను పలానా హీరోని. నాకు పలానా వాళ్ళు భార్యాబిడ్డలుగా ఉన్నారు. సంపదలున్నాయి. నాకేంటి? ఆ సినిమాలో మాత్రమే నేను బీదవాడిని. ఆ సినిమాలో మాత్రమే నేను చచ్చిపోతున్నాను. బయట బతికే ఉన్నాను గదా! అంటే అది సినిమా అని తెలిసినప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటాడు. మనం కూడా ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ ఒక సినిమా అని తెలిసేంత వరకు ఈ శరీరానికి సంబంధించి వచ్చే సుఖదుఖాలు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.
అంటే శాశ్వతమైన ఆత్మానుభూతి పొందాలి. ఆత్మ యొక్క అనుభూతి పొందిన వాళ్ళు రమణులు, రామకృష్ణ పరమహంస, పరమాచార్యులు. వీళ్ళందరూ ఎందుకండి ఇంత సంతోషంగా ఉన్నారు? వాళ్ళు సంతోషంగా వాళ్ళు శరీరంతోనే ఉన్నారు. మరి మనము శరీరంతో ఉన్నాం. వాళ్ళకి ఆకలి ఉంది. మనకి ఆకలి ఉంది. వాళ్ళు బాధపడట్లేదు. మనమెందుకు బాధపడుతున్నాం అంటే సత్యం తెలియని వాళ్ళు బాధపడతారు. సత్యం తెలియాలి అంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నువ్వు ఆత్మ అని అంగీకరించు ఫస్ట్. నేను ఈ శరీరం కాదు, శరీర సంబంధమైన విషయాలు నేను ఖచ్చితంగా రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి చెయ్యాలి. అంతే తప్ప ఇప్పుడు పరమాచార్యుల వారండి ఎలా ఉండేవాళ్ళు అంటే, ఆయన పరమాచార్యుల వారు హ్మ్, కంచికామకోటి పీఠానికి అధిపతులుగా ఉండేవాళ్ళు. అలా అధిపతులుగా ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ బంధువులు, వాళ్ళ తమ్ముడు కొడుకులు కానీ, వాళ్ళ తమ్ముడు కానీ ఇంకెవరైనా వచ్చి, ఆ పీఠం తరపున కొంత సంపదను మాకు దానం చెయ్యమంటే చేసేవారు కాదట. పీఠాచ పీఠాధిపతిగా ఉన్నటువంటి పరమాచార్యులు. నిజంగా పీఠాధిపతే గనక వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా దానం చెయ్యాలనుకుంటే ఎవరైనా ప్రశ్నించగలుగుతారా? ఎవ్వరూ ప్రశ్నించలేరు. కానీ పరమాచార్యులు మాత్రం ఏనాడు ఒక్క రూపాయి కూడా తన వాళ్ళు అని దేహ సంబంధమైనటువంటి బంధువులకు దానం చేయలేదు. ఆయన ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేశారు. పరమాచార్యుల వారు, స్వామి మా అమ్మాయి పెళ్ళుంది. ఆ అమ్మాయి పెళ్లికి 8 కాసుల బంగారం కావాలట. ఆ బంగారం లేకపోతే మా అమ్మాయికి పెళ్లి కాదు అంటే ఎన్నో మార్గముల ద్వారా వాళ్ళ అవసరాలు తీర్చారు. ఎవరైనా డబ్బు స్వామి మా అమ్మాయి పెళ్లికి 1,00,000 రూపాయలు ఖర్చవుతుందట అని ఎవరైనా ఏడిస్తే వాళ్ళకి కూడా ఆయన ఏం చేసేవారు? తనకు తెలిసినటువంటి విధంగా అవతలి వాళ్ళకు ఉపకారం చేసే ప్రయత్నం చేశారు. కానీ సొంత వాళ్ళొచ్చి అడిగితే మాత్రం పీఠాధిపతిగా ఉండి అందరికీ జరిగే ఒకసారి వాళ్ళ తమ్ముడు గారే వచ్చి అడిగారట. పిల్లవాడి యొక్క అంటే వాళ్ళ తమ్ముడు కొడుక్కి ఏదో ఆహ్, ఏంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఒడుగు చెయ్యాలి అని చెప్పేసి డబ్బు అడిగారట. డబ్బడిగితే అప్పుడప్పుడు పీఠం తరపున ఆనాటి కాలంలో ఇప్పటికి గూడా చేస్తారటండి. ఒడుగులు చేస్తూ ఉంటారట. కంచికామకోటి పీఠానికి సంబంధించి అప్పుడప్పుడు నిర్వహిస్తారట. ఆహ్, ఆ పీఠంలో నిర్వహించే కార్యక్రమంలో మీరు కూడా జాయిన్ అయ్యి, ఆ కార్యక్రమంలో మీరు ఏం చేస్తారు? అక్కడ మీకు జరిపించుకోవాల్సిన కార్యక్రమం జరిపించుకోండి గానీ, సొంతంగా నేను ఈ పీఠం తరపున మీకే రూపాయి కూడా ఇవ్వను అంటే, రాగద్వేషాలు రెండూ లేవండి. అందరినీ సమానంగా చూశారు. అందరినీ సమానంగా. అంతేగాని రక్త సంబంధంతో ఎవరైనా ఏదైనా ఇవ్వమని అడిగితే మాత్రం ససేమిరా ఒప్పుకునేవాళ్ళు కాదు. భిక్షాటన నిమిత్తం అందుకే కృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారు? మీరందరూ కూడా ఈ దేహము కాదు, దేహమునందు ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే మీరు కాబట్టి, దేహ సంబంధమైన విషయాల మీద ఆసక్తి తగ్గించుకుంటూ, భగవత్ సంబంధమైనటువంటి సాధనను పెంచుకోండి. అందుకోసమే ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. అర్జునుడు ఏమంటున్నారు? సన్యాసము గొప్పదా? లేకపోతే సన్యాసం అంటే ఇక్కడ జ్ఞానం అండి. జ్ఞానయోగము గొప్పదా? లేకపోతే కర్మయోగము గొప్పదా? సన్యాసం అంటే ఏంటి? కర్మ ఫలములు త్యాగం చేయడం. అంటే జ్ఞానం తెలిసినప్పుడు మాత్రమే ఏ పని చేసినా ఫలితం కోరకుండా 10 మంది యొక్క శ్రేయస్సు కోసం నిష్కామ కర్మ చేయడం అన్నమాట. ఇది గొప్పదా? లేకపోతే కర్మ త్యాగము గొప్పదా? అంటే ఏ పని చేయకుండా సన్యాసం స్వీకరించుకోవడం. అంటే ఇక్కడ 2 విషయాల గురించి మాట్లాడుతున్నారు. కర్మ త్యాగమా? కర్మ ఫలత్యాగమా? రెండింటిలో ఏది శ్రేష్టమైందో చెప్పండి అని అన్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం ఏంటి అంటే పరమాత్మ చెప్పినటువంటి సత్యం అన్నమాట. సన్యాసము, కర్మయోగము రెండూ గొప్పవే. ఇందులో ఏది తక్కువ అని చెప్పట్లేదండి భగవంతుడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా కర్మత్యాగం చేయగలరా అంటే లోకంలో కర్మత్యాగం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, పరమాచార్యులు, తర్వాత ప్రకాశానందగిరి స్వాముల వారు, తర్వాత వివేకానందుడు, శారదామాత ఇలా అనేక మంది గురించి మాట్లాడుతున్నామండి. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు?
కర్మను త్యాగం చేశారు. మరి కర్మ త్యాగం గొప్పదా? లేకపోతే కర్మఫల త్యాగం గొప్పదా అంటే 2 శ్రేష్టమైనవి. కానీ లోకంలో ఎవరు ఎక్కువ మంది ఉంటారండి? జ్ఞానులు ఎక్కువ మంది ఉంటారా? లేకపోతే అజ్ఞానం చేత భార్య బిడ్డలే శాశ్వతం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? మనలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు గదా! జ్ఞానులైనటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళుంటారు. ఎందుకు? సత్య జ్ఞానాన్ని తెలుసుకోవడంలో ఉత్సాహంగా ఉండరు. అంటే అప్పటికప్పుడొచ్చే ఆనందం కోసం తాపత్రయపడతారు కాబట్టి, మనలాంటి వాళ్ళందరం ఏం జేస్తాం? సత్య జ్ఞానంలో నిలబడడానికి ఏం జేస్తామంటే, ఇప్పుడు ఓ పండుగను వదులుకోవాలి, ఓ ఫంక్షన్ వదులుకోవాలి, ఒక బంధువుని వదులుకోవాలి. ఆహ్, అంటే ఇతరుల కోసం మన సంపదను త్యాగం చేయాలంటే కష్టం. మనందరికీ సాధ్యం కాదది. కాబట్టి భగవంతుడు మెజారిటీ బై మైనారిటీ అంటారు. ఇక్కడ మైనారిటీలు ఎవరంటే జ్ఞానవంతులు మైనారిటీలు. తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఎవరుంటారు? జ్ఞానం తక్కువగా ఉన్నవాళ్ళు, ఈ దేహమే నేననుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి, మరి పరమాత్మ ఎవరికి అవకాశం ఇచ్చారు అంటే 2 గొప్పవే నాయన. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. రెండింటిలో 2 గొప్పవే. కానీ రెండింటిలో ఏది బెటరో చెప్పమంటావా? కర్మఫల త్యాగము గొప్పది కర్మ త్యాగము కంటే అంటాడు. ఎందుకు? చెప్పాం గదా ముందే జ్ఞానులు తక్కువ మందుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక పిల్లవాడు కలెక్టర్ అయ్యాడండి. కలెక్టర్ అయ్యాడంటే వాడు ఎన్ని రకాల చదువులు చదువుకున్నాడండి? వాడు చిన్నప్పటి నుంచి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ప్రైమరీ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత చదవాల్సిన చదువులన్నీ చదివిన తర్వాత వాడేమయ్యాడు? కలెక్టర్ అయ్యాడు. ఇప్పుడు కలెక్టర్ అవ్వాలి అంటే ముందు వీడివన్నీ కూడా అధ్యయనం చేసినట్టు, ప్రతి ఒక్కరూ కూడా కర్మత్యాగంలోకి వెళ్ళాలి అంటే, కర్మత్యాగం అంటే ఏ పని చేయకుండా ఉండడం అండి. ఇప్పుడు రమణ మహర్షి కళ్ళు మూసుకొని అలా ఉన్నారండి. అలా ఉన్నారు అంటే అతనికి తల్లిదండ్రుల సంబంధమైనటువంటి విషయాలు, తర్వాత అంటే ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. పరమాచార్యులు పీఠాధిపతిగా వెళ్ళిపోయారు. తన తల్లిదండ్రులు వీళ్ళందరినీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటే లోకక్షేమం నిమిత్తంగా వాళ్ళక్కడున్నారు. ఈ శరీరంతో వాళ్ళుంటారు. కానీ లోకానికి జ్ఞానాన్ని పంచే ప్రయత్నంలో ఉన్నారు. అందరూ కర్మత్యాగం చెయ్యలేరు కాబట్టి ఆయనేమంటున్నాడు? తయోస్తు రెండింటిలో ఏమంటున్నారు? కర్మమే అంటే కర్మ సన్యాసము కంటే కూడా కర్మయోగమే గొప్పది. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష. కర్మయోగమే గొప్పది. అంటే కర్మ యొక్క ఫలములను విడిచిపెట్టగలిగిన స్థితిలో మీరుండండి. అంటే ఏ పని చేసినా ఈశ్వరుడు నాతో ఈ పని చేయిస్తున్నారని, ఆ పని చేసేటప్పుడు ఇతరుల యొక్క మంచిని ఎంచుతూ మీరు ఆ పనిని చేయండి. ఇతరుల యొక్క క్షేమం కోసం ఒక పని చేస్తూ నాకింత లాభం రావాలనేటటువంటి కోరిక లేకుండా మీరు కర్మ చేయండి. అంటే మనం చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి? 10 మందికి మేలు జరిగే పని చెయ్యాలి. ఫలితాన్ని కోరుకోకుండా కర్మ చెయ్యండి. ఇలా కర్మ ఫలాలన్నీ త్యాగం చెయ్యగా ఒక రోజున ఏ కర్మ చెయ్యకుండా ఈ లోకమంతా బ్రహ్మయే సత్యం, జగన్మిథ్య అనే స్థితిలో నిలబడడానికి కావలసిన స్థితి మనకొస్తుంది. పిల్లవాడు పైకి అంటే పెద్ద పెద్ద చదువులు చదువుతూ చివరికి తను అనుకున్న లక్ష్యం కలెక్టర్ అయితే కలెక్టర్ అయినట్టు, మనము కూడా బ్రహ్మమును చేరాలంటే ప్రతి ఒక్కరూ కర్మలో ఉండాలి. ఒక పని చేస్తున్నప్పుడు 10 మంది యొక్క క్షేమం కోసం మనకున్నటువంటి సంపదలు, మనకున్న వాక్కుని, మనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి ఇతరుల యొక్క ఆశీర్వాదం చేయగలిగినటువంటి మనస్సుని సంపాదించుకొని 10 మందికి మేలు చేసేలాగా మన మాట ఉండాలి. మన శరీరం ఇతరులకు ఉపయోగపడాలి. తర్వాత మన యొక్క మనసు కూడా మంచి ఆలోచన. లోకం యొక్క క్షేమం కోరుకునేలాగా కర్మలను చెయ్యండి. ఆ కర్మలను చేస్తూ ఫలితాలను కోరుకోకండి అని చెప్పి ఈశ్వరుడు మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తున్నారు. అందుకే 4వ అధ్యాయం చివర్లో ఏమన్నాడు ఆయన? ప్రతి ఒక్కరూ కూడా యోగం ఆతిష్టోత్తిష్ట భారత. అంటే యోగమును ఆచరించడానికి సిద్ధమవ్వండి అన్నాడు. ఎందుకు యోగమును పొందాలి? ప్రతి ఒక్కరూ కూడా ఆనందాన్ని పొందడానికి కావలసిన అర్హత పొంది ఉన్నారు.
మనిషిగా పుట్టాడు అంటే పరమసుఖాన్ని పొందడానికి కావలసిన అర్హత ఏంటి అంటే మానవ ఉపాధి అండి. ఈ ఉపాధి పొందిన వాళ్ళందరూ గొప్పదైన ఆత్మానందం పొందొచ్చు. ఆత్మానందం పొందాలి అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి? చేసే పనిని శాస్త్రం అంగీకరించిన విధంగా చెయ్యండి. శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థితో. మీరేం చేయాలో శాస్త్రం చెప్తుంది. శాస్త్రం అంగీకరించిన విధంగా కర్మ చెయ్యండి. ఆ కర్మ యొక్క ఫలితాలు ఈశ్వరుడికి సమర్పణ చెయ్యండి. నాకు కష్టము, నాకొచ్చిన సుఖము అన్నీ ఈశ్వరుడి యొక్క అంగీకారం వల్లే జరుగుతున్నాయి. అంటే మనం ఒక పని చేసేటప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఇప్పుడు నేను ఒక కోరికని సంకల్పం చేశానండి. ఈ సంకల్పానికి శక్తినిచ్చింది ఎవరో మీరు ఒకసారి విచారణ చేయమంటారు పరమాత్మ. ఈశ్వరుడి యొక్క శక్తి నాలో ఉండడం వల్ల నేను ఒక వస్తువును కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈశ్వరుడు లేడనుకోండి, అప్పుడు నేనేమైనా సంకల్పాలు చేయగలనా? అప్పుడు ఈ మనసు ఏం చేస్తుంది? సర్దుకొని వెళ్ళిపోతుంది. ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? ఈశ్వర సంబంధమైనటువంటి మరి ఆలోచన చేస్తాం. అంటే ఈ శరీరము నీకు లేనప్పుడు నువ్వేదైనా చేయగలవా? ఈ శరీరం ఉంది అంటే ఈశ్వరుడి యొక్క శక్తి నీ యందు ప్రసరిస్తుంది. నీ యందు ఈ శక్తి ప్రసరిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఈశ్వరుడు నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు అనే ఆలోచన నీలో ఉంటే మంచి సంకల్పాలు చేస్తావు. మంచి సంకల్పాలంటే ఇతరులకు మేలు చేసేటటువంటి సంకల్పాలే చెయ్యి. కేవలం నీ కుటుంబం కోసం, నీ కోసం చేసినటువంటి స్వార్థపు సంకల్పాలు నిన్నేం చేస్తాయి? అధోపతనానికి అంటే నిన్నేం చేస్తుంది? అధోలోకాలకు వెళ్ళడానికి కావలసిన పతనం నీ వెంట వస్తుంది కాబట్టి ప్రతి క్షణం గుర్తుపెట్టుకో. లోపట ఉన్న ఈశ్వరుడి యొక్క శక్తియే నువ్వు మాట్లాడటానికి మూలం. నువ్వు తినడానికి మూలం. నువ్వు చూడడానికి మూలం. నువ్వు వినడానికి మూలం. నువ్వు నీ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నావంటే లోపటున్న ఈశ్వరుడి శక్తి మనలో ఉంది కాబట్టే బ్రతికున్నాం. ఈ శరీరం పడిపోయింది అంటే మన పరిస్థితి ఏమవుతుంది? మనందరం శవంగా మారిపోతాం. ఈ శరీరం పడిపోక పూర్వమే నువ్వేం చేయాలి? కర్మ ఫలాల త్యాగానికి సిద్ధమవ్వు. శాస్త్రం అంగీకరించిన విధంగా మీ జీవితాన్ని మార్చుకోండి అని పరమాత్మ బుజ్జగించి చెప్తున్నారండి. మీరందరూ కూడా తొందర పడకండి. దేహ సంబంధమైన విషయాలలో తాత్కాలికమైన సుఖాల కోసం అని చెప్పి ధర్మం తప్పకండి. ఇతరులకు మేలు చేయడానికి ప్రయత్నం చెయ్యండి. ఇతరులకు చేసిన మేలే మిమ్మల్ని రక్షిస్తుంది. భార్యా బిడ్డల కోసం చేసిందంతా కూడా మీ బాధ్యతే. బాధ్యతను విస్మరించకండి. బాధ్యత మీద మమకారం పెంచుకోకండి. చూడండి, బాధ్యత మీద మమకారం పెంచుకోవడం అంటే వీళ్ళు నా వాళ్ళు, నేను లేకపోతే వీళ్ళు బతకలేరు అన్నారనుకోండి, అప్పుడు మనకి మీరు చనిపోతున్నారు. అప్పుడు ఎంత భయం కలుగుతుంది? అయ్యో, నా వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను లేకపోతే ఎలా బతుకుతారో అని బెంగ పెట్టేసుకుంటాం. అంటే బాధ్యత అంటే ఖచ్చితంగా నిర్వర్తించవలసింది. అంతేగాని దాని మీద మమకారం అనే దాన్ని పెట్టుకొని మనం కర్మ చేస్తున్నాం. అయ్యో, నా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ మీద మమకారాన్ని పెంచుకొని మనం చేసిన కర్మ మనల్ని ఏం చేస్తుంది? భగవంతుడి నుంచి మనల్ని దూరం చేస్తుందండి. భగవంతుడికి దగ్గర అవ్వాలంటే భగవంతుడి శక్తితో బతుకుతున్నామనే మాట గుర్తు పెట్టుకొని ఆ భగవంతుడే సత్యం, ఈ శరీరాలు అసత్యం అనుకున్నప్పుడు శరీరానికి సంబంధించి చేసేటటువంటి కర్మలలో ఇతరులకు హాని చేసే కర్మలను తగ్గించుకుంటూ ఇతరులకు మంచి చేసే ప్రయత్నంగా మన జీవితం కొనసాగితే అప్పుడు మనం భగవంతుణ్ణి పొందుతామని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. కర్మ ఫల త్యాగం చెయ్యాలి ముందు, తర్వాత కర్మ త్యాగం చేద్దురు గాని. అంటే చిన్నప్పుడు పిల్లవాడు కష్టపడి చదివితే పెద్దయిన తర్వాత పెద్ద ఉద్యోగం వస్తే ఇక పుస్తకాలన్నీ చదవాల్సిన అవసరం లేనట్టు ఇక్కడ మనం కర్మ ఫలాలను త్యాగం చేస్తూ 10 మంది శ్రేయస్సు కోసం కర్మ చేస్తున్నప్పుడు గొప్పదైన ఆనందం పొందడానికి ఆత్మానందం పొంది ఇక నువ్వు ఏ సాధన చెయ్యవలసిన అవసరం లేదు. దానికోసం యస్వాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని 3వ అధ్యాయం 17వ శ్లోకంలో ఆల్రెడీ చెప్పి ఉన్నారు. మీరు లోపటున్న ఆత్మానందాన్ని అనుభవించగలిగిన స్థాయికి ఎదిగితే తస్య కార్యం న విద్యతే. ఈ దేహంతో మీరే కర్మ చేయాల్సిన అవసరం లేదు. లోపట ఉన్న ఆనందంతో ఉన్నటువంటి
ఆత్మ యొక్క సుఖాన్ని పొందడానికి దేహ సంబంధమైన కర్మల యొక్క ఫలాలను త్యాగం చెయ్యండి. ఏ పని చేస్తున్నా భగవంతుడికి సమర్పణ చెయ్యండి. ఇతరుల యొక్క శ్రేయస్సులోనే మీ శ్రేయస్సుంది. కేవలం భార్యా బిడ్డల యొక్క సుఖంలో ప్రేయస్సు ఉంటుంది కానీ మీ యొక్క శ్రేయస్సు ఉండదు. మనందరి శ్రేయస్సు అంటే లోపటున్న జీవుడి యొక్క ఉద్ధరణ కోసం నీకు సంబంధం లేనటువంటి అంటే రక్త సంబంధీకులు కానటువంటి వారు ఈ లోకం నిండా ఉన్నటువంటి సమస్త ఉపాధులలో ఉన్న భగవంతుణ్ణి మనం దర్శనం చేసినప్పుడు అందరినీ కుటుంబ సభ్యులను తర్వాత ఈ లోకాన్ని కూడా సమభావనతో చూడడం వచ్చినప్పుడు ఎవరికి ఏ ఉపకారం చెయ్యాలన్నా స్వార్థం లేకుండా చేసినప్పుడు మాత్రమే భగవంతుడికి మనం దగ్గరవుతాం. అది మాత్రమే మన శ్రేయస్సు. అంటే కేవలం భార్యా బిడ్డల కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఇప్పుడు మీ పిల్లలకు ఒక 1000 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనిచ్చారండి. ఏ బాధ లేదు. అదే ఎవరో ఒక బీద పిల్లవాడికి ఆ 1000 రూపాయల వస్తువు కొని ఇచ్చినప్పుడు మీ మనసు బాధపడకుండా ఉంటుందా? అంటే మీ పిల్లవాడితో సమానంగా చూడగలిగినటువంటి విధంగా ప్రతి వ్యక్తిలో మనం త్యాగంతో కూడిన కర్మ చెయ్యాలంటే వాళ్ళలో కూడా నీ పిల్లవాడిలో ఉన్న భగవంతుడు నీకు ఆ పిల్లవాడిలో కూడా కనపడ్డప్పుడు మన దగ్గర డబ్బుండి అవతల వ్యక్తికి కొనిచ్చాము అంటే అప్పుడు పరమాత్మ ఏమంటాడు? అంటే ఇక్కడ మనందరికీ డౌట్ రావచ్చు. నా పిల్లవాడికి నేను ఆ వస్తువు కొనించటం నా బాధ్యత కదండీ! అందరికీ ఎలా చేయగలను అంటే పరమాత్మ ఏమంటారు? నీ కుటుంబం కోసం నువ్వు చెయ్యి తప్పదు. ఖచ్చితంగా చెయ్యాలి. కానీ వేరొకరికి నువ్వు చెయ్యవలసి ఉన్నా ఇప్పుడు మీ పిల్లవాడికి బొమ్మ కొనిస్తారండి. అక్కడ ఎవరో ఒక పిల్లవాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ బొమ్మకెళ్ళి ఆశగా. కనీసం మీరు 1000 రూపాయలలో కనీసం పదో వంతు రూ. 100 వస్తువునైనా ఆ పిల్లవాడికి కొనిచ్చి వాడి ముఖంలో ఆనందం చూడటం మీకెప్పుడొస్తుంది? అందరిలో భగవంతుడే ఉన్నాడు అనే జ్ఞానం ఉన్నప్పుడు కనీసం ఒక రూ. 10 వస్తువైనా ఆ పిల్లవాడికి కొనిచ్చి వాడి యొక్క ముఖంలో కూడా సంతోషం చూసి భగవంతుడు సంతోషపడ్డాడని మన యొక్క స్థితి గనక ముందుకు పోతుందనుకోండి. అప్పుడు మనం పరమాత్మకు దగ్గరవుతున్నట్టు గుర్తు. అలా కాకుండా ఇది నా పిల్లవాడు ఇన్ని సుఖాలు అనుభవించడానికి వీడు గొప్పవాడు. వీళ్ళ కర్మ ఇంతే అని చెప్పేసి వెళ్ళటానికి కాదు. నీ యొక్క మనస్సును భగవంతుడు పరిశీలన చేస్తున్నాడు. నువ్వెలా ఉన్నావు? కేవలం భార్యా బిడ్డల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. అదే ఎవరైనా కష్టంలో ఉన్న వ్యక్తికి ఒక రూపాయి ఇవ్వాలన్నా ఆలోచిస్తున్నారంటే నీకింకా అంతటా భగవంతుడున్నాడనే స్థితి నీకు తెలియలేదు. నీకు భగవంతుడి జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ నీ కుటుంబానికి, ఈ లోకానికి చేసే ఉపకారానికి ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు లేకుండా మన యొక్క స్థితి ముందుకు పోతున్నప్పుడు మనం ఆధ్యాత్మికతలో ముందుకు పోతున్నాం. అంతేకాని ఇన్ని శ్లోకాలొచ్చు, ఇంత గొప్పగా ప్రవచనాలు చేసుకుంటున్నాం, ఇంత గొప్పగా జీవిస్తున్నాం, నాకింత జ్ఞానమొచ్చు అని అనుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం చాలా తక్కువ, అల్పమైనదండి. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచటంలో, నువ్వు తెలుసుకున్న దానిని ఆచరించడంలో నీ లోపటున్న శ్రేష్టతను అనుక్షణం ఎవరు గమనిస్తున్నారు? ఈ శరీరాన్నిచ్చి నడిపిస్తున్న భగవంతుడు గమనిస్తున్నారు. ఆయనకు సమ్మతమైనప్పుడే నువ్వు తెలుసుకున్న దానిని బాగా ఆచరిస్తున్నావని ఆయనకు నమ్మకం కలిగినప్పుడు ఏం చేస్తాడు? లోపట ఉన్న ఆత్మశక్తితో రమించడానికి డోర్ తెరుస్తాడు. ఓపెన్ ద డోర్ అంటాడు. మనం ఏమంటున్నాం? డోర్లు తెరవండి అని ఏడుస్తున్నాం. స్వామి లోపలికొస్తామండి, గర్భగుడిలోకి వస్తామండి అంటున్నాం. ఆయన ఏమంటున్నారు? మీరు నాకు నచ్చితే తలుపు తీస్తాను. మీరు నచ్చాలి అంటే మీరేం చేయాలి? దేహ సంబంధమైన విషయాల మీద ఆసక్తి తగ్గి నన్ను పొందాలనే తాపత్రయం ఉన్నప్పుడు 10 మందికి ఉపకారం చేయడానికి మీ శక్తిని వినియోగిస్తే నేను మీకు దొరుకుతాను అని పరమాత్మ చెప్తున్నారు. ఇలా 10 మందికి మేలు జరిగేలాగా జీవిస్తే ఆయన ఏం చేస్తాడు? ద్వారములు తెరుస్తాడని. ఆయన ద్వారములు తెరిచారు అంటే ఇప్పుడు కలలో నుంచి వచ్చిన తర్వాత ఆ కలలో జరిగినవన్నీ స్వప్నాలని ఎలా తెలుస్తుందో ఈ బ్రహ్మాయే సత్యమో జగత్తంతా మిథ్య అని తెలియాలంటే ఆత్మానుభూతి పొందడం తప్ప మరొక వస్తువు ఇక లోకంలో ఏదీ లేదు. కాబట్టి ఆ స్థితి దొరకడానికి మనం ఏం చేయాలి? త్యాగపూర్వకమైన కర్మయే చేయాలి. అంటే ఆయన ఏమంటున్నారు? ముందు జ్ఞాన సాధనలో అఆలు నేర్చుకోండి. అఆలను ఏం చేస్తారు? పదాలుగా మార్చండి. పదాలను వాక్యాలుగా చెయ్యండి. ఆ వాక్యాలను ఏం చేస్తారు? అనేక పరీక్షలలో ఉత్తీర్ణులు కండి.
ఆ ఉత్తీర్ణత మిమ్మల్ని ఏం చేస్తుంది? నా పాదాల దగ్గరికి తీసుకొస్తుంది అని చెప్పి భగవంతుడు ఒక్కొక్క దాన్ని తెలుసుకొని ఆచరించినప్పుడు నన్ను పొందుతారని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. రేపు మనకు చెప్పబోయే శ్లోకంలో చెప్తారు. ఎవరైతే దేహ సంబంధమైన విషయాలలో ఎక్కువగా ఆనందం పొందరో, ఎవరు ఎక్కువగా దుఃఖపడరో వాళ్ళు నన్ను పొందుతారు అని చెప్పేసి భగవంతుడు మనకి తర్వాత శ్లోకంలో వివరిస్తారు. ఇప్పటివరకు చెప్పుకున్న విషయాలే మళ్ళీ వింటాం. కాకపోతే ఒక్కొక్క చోట ఒక్కొక్క కొత్త సలహా ఇస్తుంటారండి. చెప్పే సబ్జెక్ట్ మాత్రం సేము. మీరు కర్మఫలాలు త్యాగం చెయ్యాలి. భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి భగవంతుడిచ్చే సలహాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సలహా ఇస్తాడనమాట. ఆ సలహాలన్నింటిని మనం ఆచరిస్తూ మనం ఏం చేయాలి? ముందుకు పోయే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంతేకాని భగవద్గీత 18 అధ్యాయముల యందు చెప్పబడేది నువ్వు దేహం కాదు. ఈ దేహాన్ని నడిపించే దైవమే నువ్వు. ఆ దైవాన్ని పొందడానికి భగవంతుడు ఇచ్చేటటువంటి ఉపాయాలన్నీ తెలుసుకుంటూ, ఆ ఉపాయాలను ఆచరణలో పెట్టుకుంటూ భగవంతుడిని చేరే ప్రయత్నం చెయ్యాలి. అంటే రోజు చెప్పిన మాటలే వినపడుతున్నాయంటే, కొత్త సలహా పరమాత్మ ఏ సలహా ఇస్తున్నారో పట్టుకోవాలి. పట్టుకొని జీవితంలో ఆచరింప చేసుకున్నప్పుడు మనం భగవంతుడికి చేరువవ్వాలి. అలా చేరువైనప్పుడు ఈ దేహం పొందినందుకు ప్రయోజనం జరుగుతుందనటానికి గుర్తనమాట. శాంతి మంత్రం చెప్తారు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యామ్మా మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శక్తి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.